ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో రెండవ దినం, ఆఖరి దినం కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. ఇంతవరకు చక్కగా మనం పాటల పరిచయంలో ప్రభును మహింపరిచాం, ఆరాధన చేశాం. ఇప్పుడు వాక్య పరిచయంలోకి వెళ్ళబోతున్నాం. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేసుకుందాం. ఈరోజు ఎవరైనా నూతనంగా వచ్చి ఉంటే వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. సో ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మన అందరితో మాట్లాడాలని మనం ఆశిద్దాము. నిన్న ఈరోజు ఈ 2 దినాలు మీ మధ్య ఉండి వాక్య పరిచర్య చేయటానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశము కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ స్థానికంగా పరిచర్య చేస్తున్న దైవ సేవకులకు, కుటుంబానికి, మరి స్థానిక సంఘానికి నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దైవ సేవకులు మరి రాజేంద్ర గారు, తర్వాత ఇంకా అనేక మంది సేవకులు వచ్చారు. అరుణోదయ సహవాసాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. సహవాసంలో ఉన్న సంఘాలన్నిటికీ శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుడు ఇంకా ఈ సహవాసంలో ఉన్న సంఘాలను దినదినము ఫలాభివృద్ధి చేసి వృద్ధి కలుగు చేయాలని మరి సహవాస సంఘాలన్నిటికి కూడా ముందుగా శుభాలు తెలియపరుస్తున్నాం. మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, గ్రామస్తులు అందరికి కూడా మేము ఆహ్వానం, ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ఓకే, దేవుని వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేసుకుందాం. మరి గమనించండి, ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. ఆరాధన టీవీలో గుర్తుపెట్టుకోండి, ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి మరి ఆ కార్యక్రమాలు మీరు చూడండి. ఆత్మీయంగా బలపరచబడండి. విశ్వాసంతో ఆ టీవీ పరిచర్య నడిపిస్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రజలకు అది ఉపయోగపడాలని వారానికి ఒకసారి చక్కగా వాక్యోపదేశం జరుగుతుంది. ప్రజల్ని బలపరుస్తున్నాం. మరి కొంతమంది ప్రేరేపించబడి అలా సహాయం చేస్తున్నప్పుడు విశ్వాసంతో ఈ టీవీ ప్రోగ్రాం నడుస్తుంది. మీరు ప్రార్థన చేయండి, ఆ కార్యక్రమాలు చూడండి, ఆత్మీయంగా బలపరచబడండి. ఒకవేళ దేవుడు మీరు ఎవరినైనా ప్రేరేపిస్తే అలాగ టీవీ ప్రోగ్రాం కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు, సహకరించవచ్చు. కొన్ని లక్షల మంది ప్రజలు దేవుని వాక్యం వినటానికి అదొక వేదిక, అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్ క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఆ ఛానల్ అందరూ ఒక్క నిమిషం మీరు అది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. క్రీస్తు రాకడ ధ్వని ఈ యూట్యూబ్ ఛానల్ మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాం. ఓకేనా? తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము చెప్పినట్టుగానే చివరిలో ప్రత్యేక ప్రార్థన చేయబడిద్ది. ప్రార్థన ఆశీర్వాదాల తర్వాత ఎవరైనా సమస్యలతో, అనారోగ్యంతో, అవసరాలతో ఉంటే చివరిలో అందరి కోసం కలిపి ఒకేసారి ప్రత్యేక ప్రార్థన చేస్తాం. మీరు విశ్వాసంతో సిద్ధపడండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. చివరిలో ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది, గమనించుకోండి. ఓకే, సరే, ఈ విషయాలను మీ మనసులో పెట్టుకోండి. అలాగే మీరు ఒక బుక్కును గురించి మీకు చెప్పాను, ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర. యేసు క్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి దాదాపు 40 అంశాలతో ఒక గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. ఆ గ్రంథం మరి ప్రతి గృహంలో ఉండాలని మేము ఆశిస్తున్నాం. మరి స్టాల్స్లో ఉంటే అది మీరు తీసుకోండి. యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం అనేకమైన విషయాలు మనం తెలుసుకొని ఆత్మీయంగా బలపరచబడటానికి ఆ గ్రంథం మనకు సహాయపడుతుంది. ఆ గ్రంథాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని మనం చేస్తున్నాం. రైట్, దయచేసి గమనించండి. గ్రామస్తులు ఇంకెవరైనా రావలసిన వారు ఉంటే త్వరగా వచ్చేసేయండి. ఇది చివరి కూడిక, మీకు తెలుసు కాబట్టి మేము సమయం ప్రకారం ఈరోజు ప్రారంభించాం. ఇంచుమించు 10:30 లోపు ముగించడానికి కూడా ఆలోచన చేస్తున్నాం. దయచేసి రావలసిన వారు, మీ అందరి కోసం ఈ అవకాశం మీకు ఇస్తున్నాము. మరి ఈ లోపు దొనకొండ నుంచి వచ్చిన వారు చిన్న పాట పాడుతుంటారు. ఈ పాట అయిపోయే లోపు ఇంకా రావలసిన ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వచ్చి కూర్చోండి. దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ప్రియులారా.
దేవుడు మన కోసం మంచి వాతావరణం ఇచ్చాడు. ఈ 2 దినాల సభలు జరుగుతున్నాయి. దయచేసి నేను మనవి చేస్తున్నాను, ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా అక్కడక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఈ స్థలములో కూర్చొని దేవుని వాక్యం కొరకు మీ మనసుల్ని సిద్ధం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే మీ ప్రార్థనలో మరి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మంచి దినాల్లో దేవుడు ఇంకా బలంగా వాడుకునేటట్లు ప్రార్థన చేయండి. మేము జరిగిస్తున్న శాంతి మార్గం ఈ పరిచర్య కోసం మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ వర్తమానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి దయచేసి వచ్చే వాళ్ళ కోసం ఈ చిన్న టైం మేము ఇస్తున్నాం కనుక రావాల్సిన వచ్చి కూర్చోండి. ఈ చివరిగా ప్రత్యేకమైన పాట వింటూ ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. అందరూ కూడా వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఉందాం. హల్లెలూయా, స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నీతి తోడయ్యున్నావు. నీ కృప సమృద్ధిగా నాపై నీతి తోడయ్యున్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలవు. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పండి కొట్టు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు దివ్య వెలుగాయే. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు దివ్య వెలుగాయే. నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ రూపమును పొంది జీవించుటే ఆశ. సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి, నీ రూపమును పొంది జీవించుటే ఆశ. సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి, విశ్వసింపబోవు వారికి మాదిరిగానే ఉండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. విశ్వసింపబోవు వారికి మాదిరిగానే ఉండుటే నా ఎడల నీకున్న
ఓకే. హలో మైక్ ఏందో చెప్పండి. వేరేదే. హలో హలో Praise the Lord. Hallelujah. హలో మైక్ చెక్. హలో 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 Praise the Lord. Hallelujah. హలో మైక్ చెక్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో ఆరాధనలు నడిపించినందుకు మీ కొందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. నాయనా, ఈ ఆగస్టు మాసంలో ఏర్పాటు చేసినటువంటి 4-5 తేదీలు ఏర్పాటు చేయబడినటువంటి దేవా, ఈ సభల కొరకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మునగపాడు గ్రామం మీరు ప్రేమించి మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, రెండవ రాకడలో సంఘం యొక్క భవిష్యత్తును గురించి మేము ధ్యానం చేయబోతున్నాం. సహాయం చేయండి. అందులో రెండో వర్తమానం క్రీస్తునందున్న సజీవుల గురించి ఈరోజు మేము ఆలోచన చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరచి బలపరచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. అలాగే నాయన, అరుణోదయ సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సహవాసంలో ఉన్న సంఘాలన్నింటినీ మీరు దీవించండి ప్రభువా. నాయన, ఈ సహవాసం సంఘాలను మీరు ఫలింపు చేయమని అడుగుతున్నాను. ఈ స్తోత్రాలు అలాగే వాళ్ళే నాయన. అదేవిధంగా మునగపాడు గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామంలో అనేకులు రక్షించబడి సంఘంలో చేర్చబడినట్లుగా సహాయం చేయండి. మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసు నన్ను బలపరిచి వాడుకోండి. ఇప్పుడు మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారందరం పెద్దగా ఆమేన్ చెప్దాం. ఇంకా వెనకోళ్ళు మధ్యలో వాళ్ళందరూ ఆమేన్. ఓకే, రైట్. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని కృపను బట్టి చక్కగా మన మునగపాడు గ్రామంలో 2 రోజులు సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. నిన్నటి దినానైతే కొంచెం వాతావరణం ఇబ్బందిగా ఉంది, కానీ ఈరోజు వాతావరణం కూడా సెట్ అయింది. నిన్న కొంచెం లేట్ అయింది, ఈరోజు సకాలానికి అంతా జరిగిస్తున్నాం. కాబట్టి ఎవరేం తొందరపడాల్సిన పని లేదు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. నిన్నటి దినాన ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. అందరూ గుర్తుంచుకోవాలి, కంటిన్యూషన్ కోసం చెప్తున్నాను. ఒక అంశాన్ని ప్రారంభించాం. ఆ అంశంలో రెండో వర్తమానం ఈరోజు మనం తీసుకోబోతున్నాం. మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో గుర్తుపెట్టుకోండి, సంఘము యొక్క భవిష్యత్తు. అది యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు సంఘం యొక్క భవిష్యత్తు ఏమిటి, అది సంఘం ఏమవుతుంది, సంఘం యొక్క పరిస్థితి ఏమిటి, సంఘాన్ని దేవుడు ఏమి చేయబోతున్నాడు, ఈ విషయం మనం ఆలోచించబోతున్నాము. నిన్న మొదటి వర్తమానంలో క్రీస్తునందున్న మృతుల గురించి మనం ఆలోచన చేశాం. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది, అవునా? మృతుల గురించి. ఈరోజు సజీవుల గురించి ఆలోచన చేయబోతున్నాం. క్రీస్తునందున్న సజీవులు. మరి దేవుడు నమ్ముకొని ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మన సంగతి ఏంటి? సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకా చాలా మంది రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందుతారు. కాబట్టి మనం ఈ భూలోకంలో బ్రతికుండగానే రక్షణ పొందితే, మనం ఈ లోకంలో ఉండగానే చక్కగా రక్షణ పొందితే మన పరిస్థితి ఏంటి? అటు మృతుల సంగతి ఏంటి, సజీవుల సంగతి ఏంటి? మరి ఇద్దరం కలుసుకుంటామా, కలుసుకోమా? కలుసుకుంటే ఎక్కడ కలుసుకుంటాం, ఎలా కలుసుకుంటాం? మరి కలుసుకుంటే గుర్తుపడతామా? తర్వాత పరిస్థితి ఏంటి? మరలా పెళ్ళిళ్ళు ఉంటాయా, లేకపోతే మరలా జీవితం ఎలా ఉంటుంది? అసలు ఎన్ని డౌట్లు కదా. క్రైస్తవులకు ఉంటే, క్రైస్తవేతరులకు ఉంటే డౌట్లు.
కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా మన డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, ఆత్మీయంగా మనం ఎదగాలి. కాబట్టి ఈరోజు రెండవ రాకడలో సంఘము యొక్క భవిష్యత్తును గురించి, అలాగే మృతుల గురించి, సజీవుల గురించి వివరంగా అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు గమనించండి. వాస్తవానికి ఈ రెండవ రాకడ గురించి పూర్తి సబ్జెక్ట్ చెప్పడానికి దాదాపు 40 అంశాలతో గ్రంథం రాయటం జరిగిందన్నమాట. అసలు రెండవ రాకడ ఎలా వస్తుంది, దేని తర్వాత ఏం జరుగుతుంది, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు వరుస క్రమం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఒక వరుస పెట్టి మొత్తం 40 అంశాలు మొత్తం రాసేసాం. అందుకని ఆ గ్రంథం తీసుకోమని చెప్తున్నాను. ఆ తీసుకుంటే మొత్తం వరుస మనకు అర్థమైంది, దేని తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అలాగే తప్పుడు బోధల ప్రమాదాలు పడకుండా ఉంటాం, రాకడ గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం, సిద్ధపడతాం. అర్థమైందా? ఆ గ్రంథం మనకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాం. అందుకని టీవీలో, యూట్యూబ్లో, మీటింగ్స్లో మరి ఎలా కుదిరితే అలాగా దేవుడిచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ రెండవ రాకడ వర్తమానాలు ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి, క్రైస్తవ లోకానికి అందించటానికి మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. అది దేవుడిచ్చిన అవకాశం, మా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చక్కగా దేవుని వాక్యం అర్థం చేసుకోండి. ముందుగా మూలవాక్యం ఒక వాక్య భాగాన్ని చదువుదాం, వర్తమానం లోపలికి వెళదాం. పౌలు భక్తుడు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదవటం జరిగింది. దాన్ని మూలవాక్యంగా తీసుకున్నాం. పౌలు భక్తుడు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అది ఓకే. క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, వాళ్ళు ఒక బ్యాచ్. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, అంటే భూమి మీద ఉన్న మనం, సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా, అంటే చనిపోయిన వాళ్ళతో కలిసి వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. నేను రాత్రే చెప్పాను, ఎవరో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ సందర్భానికి ఈ వాక్యం బాగా సరిపోతుంది. అయితే చనిపోయినప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజు రెండవ రాకడను గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం చక్కగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ఓకే, సరే. ఇక్కడ ఆలోచించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను, చూడండి. నేను లోపలికి వస్తున్నాను. ముందు ఉపోద్ఘాతంలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు మొదటి రాకడ జరిగిపోయింది. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది ఆ పని. దాన్ని మనం మొదటి రాకడ అని పిలుస్తున్నాం. మొదటి రాకడలో యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి వెళ్ళాడు. అది మానవ జాతి మొత్తాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వచ్చి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ రక్షించబడాలనే ఉద్దేశంతో మానవ జాతి అందరి కోసం ప్రాణం పెట్టారు, అందరి కోసం బలైపోయారు, అందరి కోసం రక్తము చిందించాడు. కాబట్టి ఒక్క వ్యక్తి కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు యేసు ప్రభు వద్దంటే తప్ప, నాకు యేసు ప్రభు వద్దండే, నాకు రక్షణ వద్దండి అని ఒక వ్యక్తి మరి పొగరగా, గర్వంగా అతను అనుకుంటే తప్ప ఎవ్వరు కూడా నరకానికి పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మొదటి రాకడ లెక్కల ప్రకారం మానవ జాతి మొత్తం రక్షణ పొందటానికి దేవుడు ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు రక్షణ పొందేవాళ్ళు పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన రక్షకుడుగా వచ్చి వెళ్ళాడు కాబట్టి, రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు కనుక రక్షణ పొందటానికి ఏర్పాట్లు మొత్తం అయిపోయినాయి. కాబట్టి ప్రతిరోజు ప్రపంచంలో రక్షణ పొందేవాళ్ళు ఎంతో మంది పొందుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే ప్రతిరోజు కొంతమంది రక్షణ పొందుతూనే ఉన్నారు. ప్రతిరోజు పుట్టేవాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు, ప్రతిరోజు చనిపోయేవాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు, అలాగే ప్రతిరోజు రక్షణ పొందేవాళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉన్నారు. సో ప్రతిరోజు కొంతమంది రక్షణ పొందుతూనే ఉన్నారు, సంఘంలో చేర్చబడతా ఉన్నారు. రెండవ రాకడ వచ్చేంత వరకు ఇది జరిగిద్ది. ఓకే. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చి వెళ్ళాడు కాబట్టి మొదటి రాకడ అన్నాం.
ఇప్పుడు రెండవసారి ఆయన రాబోతున్నాడు కనుక దీనికి రెండవ రాకడ అనే పేరు వచ్చింది. ఓకే, అయితే మొదటి రాకడలో యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చి వెళ్ళాడు. ఈసారి ఆయన రక్షకుడిగా రాడు, ఈసారి ఆయన ప్రభువుగా వస్తాడు. అది ప్రభువుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యూదా గోత్రపు సింహముగా ఈసారి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిసారి ఏమో మానవ జాతిని రక్షిద్దామని వచ్చాడు, అది ఆ లెక్క. రక్షిద్దామని వచ్చాడు, రక్షించడానికి ఏర్పాట్లు చేశాడు, ప్రాణం పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు రెండవసారి మళ్ళీ ఎందుకు వస్తున్నాడు అంటే రక్షణ పొందిన వాళ్ళని తీసుకెళ్దామని వస్తున్నాడు. అది ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ప్రభువు కావాలని కోరుకుంటున్నారో, ఈ మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థన చేయించు వాక్యానుసారంగా జీవిస్తున్నారో వీళ్ళందరిని తీసుకుని వెళదామని రెండోసారి వస్తున్నాడు. అందుకని దీన్ని రెండవ రాకడ అన్నారు. అటు సింపుల్గా అర్థమైందా? అంటే బైబిల్ మొత్తం సింపుల్గా చెప్పేస్తున్నాను. అది కనుక మొదటి రాకడలో రక్షిద్దామని వచ్చాడు, ఓకే, ఇప్పుడు రక్షణ పొందేవాళ్ళు పొందుతూనే ఉన్నారు. రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? రక్షణ పొందిన వరకు చాలని చెప్పి ఇంకా రక్షణ పొందిన మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అది కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో ముందు రహస్య రాకడలో వస్తాడు. రహస్య రాకడ వేరు, బహిరంగ రాకడ వేరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రహస్య రాకడలో సంఘం ఎత్తబడిద్ది, బహిరంగ రాకడలో మళ్ళీ సంఘం దిగొచ్చి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరిగిద్ది. అది ఇంకో సబ్జెక్ట్. అది దాన్ని ఇప్పుడు కలిపితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఆ టైం వచ్చినప్పుడు అది చూసుకోవాలి. అంటే రహస్య రాకడలో సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిద్ది, 7 సంవత్సరాల శ్రమలు జరుగుతాయి. తర్వాత బహిరంగ రాకడలో ప్రభు మళ్ళీ దిగొస్తాడు, సంఘాన్ని వెంట పెట్టుకొని దిగొస్తాడు, భూమి మీద 1000 ఏండ్ల రాజ్యం స్థాపించబడిద్ది. అదంతా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రహస్య రాకడలో వచ్చినప్పుడు, బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిద్ది, అంతవరకు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆయన పరలోకముల నుంచి బయలుదేరి వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఆల్రెడీ చెప్పేశాడు, అయిపోయింది. వార్నింగ్ ఇయటం అయిపోయింది, ప్రవచనం చెప్పటం అయిపోయింది, నేను త్వరగా వచ్చేస్తున్నాను అన్నాడు. సో ఏదో ఒక రోజు వస్తాడు, పరలోకముల నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వస్తాడు, భూమి మీదకు రాడు. ఎందుకంటే మొదటిసారి వచ్చి భూమి మీద శిలువలో మరణించాడు కాబట్టి మళ్ళీ భూమి మీదకి వద్దాం అనుకోవట్లేదు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, వచ్చి ఆర్భటించి భూ అని ఒక్కసారి బోర ఊదాడు అంటే అది అది ఏ రోజో మనం చెప్పలేం, కానీ డేట్ మనం చెప్పలేం, అది మర్మంగా పెట్టాడు బైబిల్లో. కనుక ఆ రోజు వస్తుంది, ఆ గడియ వస్తుంది, ప్రభు బోర ఊతాడు. అది పగలైనా రాత్రైనా ఉదయమైనా సాయంత్రమైనా, ఎస్, మనం మెలకుగా ఉన్నా, నిద్రలో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, జర్నీలో ఉన్నా, ఎక్కడున్నా సరే గుర్తుపెట్టుకోండి, ఒకరోజు ఆయన వచ్చేది ఖాయం, అందులో డౌట్ లేదు. ఒకరోజు వస్తాడు, బోర ఊతాడు. బోర ఊదిన వెంటనే ఈ 250 దేశాల్లో ఈ రక్షణ పొందిన వాళ్ళు మొత్తం, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఓకే, రక్షణ పొందిన వాళ్ళు మొత్తం ఆ బోర శబ్దం వింటూ ఉండగానే ఆ బోర శబ్దానికి మనము శక్తిని పొందుకుంటాము. బోర శబ్దం మనం వింటూ ఉండగా అది రక్షణ పొందిన వాళ్ళకి వినపడిద్ది, రక్షణ పొందని వారికి వినపడదు. సో రక్షణ పొందిన వాళ్ళు భూమి మీద ఉంటారు, ఆ బోర ఊదిన వెంటనే ఆ బోర శబ్దాన్ని మనం వింటాం. ఆ శబ్దం వినిన వెంటనే దైవ శక్తి మనలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో మనము మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని భూలోకాన్ని వదిలిపెట్టి మధ్యాకాశానికి ఎగిరిపోతాం. దేవునికి స్తోత్రం. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు, రహస్య రాకడలో వచ్చినప్పుడు, బోర ఊదబడినప్పుడు సంఘము ఎత్తబడి వెళ్ళిపోతుంది. Praise the Lord. Hallelujah. సో గమనించండి, Praise the Lord. వెంటనే బోర ఊదబడిన వెంటనే సంఘము ఎత్తబడి వెళ్ళిపోతుంది. ఓకే, ఒక్క వ్యక్తి కూడా భూమి మీద ఉండడం. అది కాబట్టి మాకు ముందు చెప్పలేదండి, అసలు మాకు ఇలా జరిగిద్దని తెలియదు కదా సార్, ఏదో చర్చికి రమ్మంటున్నారు, ఏదో మారు మనసు పొందమంటున్నారు, కానీ ఇలా జరిగిద్దని మాకు అసలు చెప్పలేదు సార్ ఎవరు
చెప్పుంటే మేము కూడా నిజంగానే సీరియస్గా రక్షణ పొంది ఉండేవాళ్ళం కదా, బాప్తీసం తీసుకునేవాళ్ళం. ఏదో చర్చికి రమ్మంటున్నారు, ఆరాధన చేయమంటున్నారు, కానీ ఇలా జరిగిద్దని మాకు చెప్పలేదండి అని రేపు మీరు అన్నారు అనుకోండి, చేయగలిగింది ఏమి లేదు. అది రేపు ఎవరు అనకుండా ఉండటానికి ముందుగానే చెప్తున్నాం. అది మాకు తెలియలేదండి, తెలిస్తే కొంచెం మేము జాగ్రత్త పడేవాళ్ళం అంటారు కదా. అందుకని మాకు తెలియలేదు అనకుండా ముందుగా మీకు క్లియర్గా తెలియపరుస్తున్నాం. ఒకటికి 2-3 సార్లు తెలియపరుస్తున్నాం. ఎందుకు? రేపు ఎవరు నష్టపోకూడదని. అది ఎవరు విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు. చిన్న పిల్లలకు కూడా అర్థమైపోవాలి. చదువు ఉన్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికి అర్థమైపోవాలి. అందుకని అర్థమయ్యేటట్టు చెప్పడానికి మేము కూడా సింపుల్గా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చి వెళ్ళిపోయాడు, రెండవ రాకడలో మళ్ళీ వస్తాడు, బోర ఊతాడు, సంఘం ఖచ్చితంగా ఎత్తబడి వెళ్ళిపోతుంది. ఈ లోపుగా నువ్వు రక్షణ పొంది ఉంటే నువ్వు వెళ్ళిపోతావు. అది నువ్వు రక్షణ పొందుండి నువ్వు బాప్తీసం తీసుకొని సిద్ధంగా ఉండాలా. ఇప్పటి వరకు నువ్వు చేసిన వరకు చాలు, జీవించిన జీవితం చాలు. తప్పో ఒప్పో ఏదో ఒకటి చేసావు, మంచిగానో చెడ్డగానో ఎట్టొకట బ్రతికావు. కానీ ఇక నుంచి నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ఈ భూగ్రహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి, 7 ఏళ్ల శ్రమల నుంచి మనం తప్పించుకోవాలి. అంత్యక్రీస్తు చేతుల్లో నుంచి మనం తప్పించుకోవాలి. నిత్య నరకం అగ్ని గుండం నుంచి మనం తప్పించబడాలి. నాశనం అయిపోకుండా మనం తప్పించబడాలంటే ఇప్పటి నుంచే నువ్వు జాగ్రత్త పడాలి. అది నువ్వు జాగ్రత్త పడకపోతే, నువ్వు సీరియస్గా తీసుకోకపోతే, రేపు నువ్వు విడిచిపెట్టబడ్డావు అనుకో, నీ చావుకు నువ్వే బాధ్యుడు అయిపోతావు, నీ నాశనానికి నువ్వే బాధ్యుడు అయిపోతావు. అప్పుడు ఎవరేం చేయలేరు, అప్పుడు దేవుడు కూడా పట్టించుకోడు. ఎందుకంటే సేవకులు చెప్పాల్సింది చెప్తున్నాం కాబట్టి తెలుసుకోవలసిన బాధ్యత మంది. కాబట్టి రాకడొచ్చే లోపు రక్షణ పొందవలసిన వాళ్ళు మొత్తం రక్షణ పొందవలెను. బాప్తీసం తీసుకోవాల్సి ఉంటే అర్జెంటుగా బాప్తీసం తీసుకోవాలి. ఇప్పుడు దాకా నువ్వు సిద్ధపాటు లేకుండా ఉంటే నీ అలవాట్లు, నీ బలహీనతలు దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కొని సారీ చెప్పుకొని, ప్రభా తెలుసో తెలియక ఈ తప్పులు చేసి క్షమించమని చెప్పి సారీ చెప్పుకొని నువ్వు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. అది ఎప్పుడైతే ఆ విధంగా మనం సిద్ధపడగలిగి ఉంటామో, కాబట్టి ఇప్పుడు ప్రభు ఎప్పుడొచ్చినా మనకు దిగులు లేదు. రెండవ రాకడ వెంటనే వచ్చినా కొంచెం ఆలస్యమైనా ఇక మనకు దిగులు లేదు. కారణం ఏంటంటే మన వంతు ప్రయత్నం మనం చేసేసుకొని మనం సిద్ధంగా ఉండాలి. ఓకే, అక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయం ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేస్తే, ఓకే, బోర ఊదితే మరి సంఘం ఎత్తబడిదని చెప్పాం కదా. రైట్, ఇప్పుడు లోపలికి రండి. ఇవి ఎత్తబడే సంఘంలో 2 బ్యాచీలు ఉన్నాయి. సంఘం ఎత్తబడిద్ది, ఓకే. ఆ సంఘాన్ని మనం పెండ్లి కుమార్తె వధువు అని పిలుస్తున్నాం కనుక ఈ సంఘంలో 2 బ్యాచీలు ఉన్నాయి. 2 బ్యాచీల గురించి మనకు తెలియాలి క్లుప్తంగా. మొదటి బ్యాచీ వాళ్ళని ఏమని పిలుస్తారంటే క్రీస్తు నందున్న మృతులు. వాళ్ళు మొదటి బ్యాచ్ వాళ్ళు. వాళ్ళ గురించి రాత్రి కొన్ని విషయాలు నేను చెప్పాను, అవునా. యేసుక్రీస్తు నమ్ముకొని ఎవరైతే మరి చక్కగా ఈ లోకంలో ఉండగానే వాళ్ళు రక్షణ పొంది వాళ్ళు పరిశుద్ధంగా జీవించి చనిపోయారో, వాళ్ళకి ఏం జరిగిద్దో రాత్రే మనం తెలుసుకున్నాం. ఏం జరిగి చెప్పండి కొంచెం. ప్రభు నమ్ముకొని చనిపోయారు అనుకోండి ఒక వ్యక్తి, వాళ్ళు చిన్న వయసులో చనిపోయినా, పెద్ద వయసులో చనిపోయినా, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, ఇక్కడ ఉండగానే కొంచెం యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోతే, లేక కొంచెం బాగా భక్తి చేసి పద్ధతిగా ఉండి రక్షణ పొంది పరిశుద్ధాత్మను కలిగి చనిపోయారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అసలు వాళ్ళ గొడవ ఏంటో కొంచెం చెప్పండి, వాళ్ళ వ్యవహారం చెప్పండి. సో ఇప్పుడు ఈ క్రీస్తునందున మృతులు చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది? ఫస్ట్ పాయింట్, దేవదూతలు వచ్చి వీరిని చక్కగా తీసుకెళ్ళిపోతారని మనకు ఒకటి క్లియరెన్స్ వచ్చింది. ప్రపంచంలో యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయిన వాడు అడుక్కునేవాడైనా మినిస్టర్ కంటే గొప్పవాడే, అడుక్కునేవాడైనా రాజు కంటే గొప్పవాడే. ఎందుకంటే దేవదూతలే వచ్చి అతన్ని తీసుకెళ్తున్నారు. ఇంకేంటి, అది రక్షణ పొంది చనిపోతే తప్ప ఎవరి కోసం దేవదూతలు రారు. నువ్వు దేవుని బిడ్డగా ఉండి చనిపోతే నీకు ఎంత మంచి భవిష్యత్తు ఉండిద్దంటే, దేవదూతలు వస్తారు, చక్కగా నిన్ను పలకరించుకొని రిసీవ్ చేసుకొని గౌరవంగా ఊరేగించుకుంటా ఆకాశ వీధుల్లో కూడా తీసుకెళ్ళిపోతారు. నీ పని అయిపోయింది. నువ్వు చనిపోతావు, కళ్ళు మూస్తావు, వెంటనే మళ్ళీ కళ్ళు తెరుస్తావు, మొత్తం నీకు అర్థమైపోయింది. 1 నిమిషమేనండి చచ్చిపోతాం. చచ్చిపోయిన వెంటనే ప్రాణం పోయిద్ది. ఆ ఊపిరి ముక్కుల్లో గుండో, కళ్ళుల్లో గుండో, నోట్లో గుండో ఇటు కూడా పోయింది కదా, ఊపిరి పోయిద్ది అంటారు కదా. ఊపిరి పోయిన వెంటనే ఏమైంది, ఈ రెప్పలు మూసేస్తాం అనుకోండి, కళ్ళు మూస్తాం, వెంటనే మళ్ళీ కళ్ళు తెరుస్తాం. ఒక క్షణమే ఆ కళ్ళు తెరిచినప్పుడు మనకు అర్థమైపోయింది దేవదూతలు రావటం. అది ఇప్పుడు చచ్చిపోయిన నన్ను పిలిస్తే కానీ మనకు తెలియదు. ఎవడన్నా పిలవాలి. ఇప్పుడు చచ్చిపోయిన నుంచి పిలిచివారే, నీకు ఎట్ట జరిగిందో చెప్పురా నాయన అన్నాం అనుకోండి, అప్పుడు అతను చెప్తాడు. ఎందుకంటే మనం బ్రతికున్నాం కాబట్టి మనకు అర్థం కావట్లా, అంతే కదా. ఇప్పుడు మనం బ్రతికున్నాం కనుక ఆ అనుభవం ఇంకా మనకు రాలేదు కాబట్టి మనకు అర్థం కావట్లా.
కానీ ఇప్పుడు వాక్యం లెక్క ప్రకారం ఏంటి, నువ్వు చనిపోతావు, కళ్ళు మూస్తావు, ఒక్క రెప్పపాటులోనే కళ్ళు మూసేస్తావు, వెంటనే కళ్ళు తెరుస్తావు మళ్ళీ. అంటే నీ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిద్ది, మళ్ళీ అది కళ్ళు తెరుచుకొని జస్ట్ చూడగానే దేవదూతలు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోవటం నీకు అర్థమైపోయింది. అది చుట్టూన్న వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఆ శవం చుట్టూ కూర్చుంటారు జనాలు, వాళ్ళకి అర్థం కాదు, ఏడుస్తూ ఉంటాం, బాధపడతా ఉంటాం, ఇంక తీసుకెళ్ళి మనం సమాధి కార్యక్రమం చేద్దామని, ప్రేయర్ పెట్టుకుందామని మనం ఆలోచిస్తుంటాం. కానీ ఇప్పుడు ఆ శవం పరిస్థితి ఏంటి అంటే, ఈ శవంలో నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో వెంటనే ఆత్మకు దానికి తెలివి ఉంది. మనకు తెలియదు కానీ దానికి తెలుసు. ఆత్మకి వెంటనే కళ్ళు తెరుచుకుంటుంది, దానికి తెలివి బాగానే ఉంటుంది, దానికి విషయాలు మొత్తం అర్థమైపోతుంది. అందరూ ఏడుస్తున్నట్టుగా చూసిద్ది అన్నమాట ఆత్మ. అన్ని తెలుస్తాయి. అరే రే పొలానోడు వచ్చాడు, పొలానోడు రాలేదురా, డోయ్ ఈడొచ్చి కూర్చుని ఏడుతాం, మొత్తం ఆత్మ తెలుసు. తెలిసినా కానీ మనకు అర్థం కాదు కదా. ఆత్మ మనల్ని చూడగలిగిద్ది కానీ మనం ఆత్మను చూడలేం, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెంటనే ఆత్మ కళ్ళు తెరుచుకుంటుంది, దేవదూతలు వచ్చి ఆత్మను తీసుకెళ్ళిపోతారు, ఆత్మ వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి. ఆ 2 నిమిషాలు చూసిద్దాం మనల్ని, ఆ తర్వాత ఆత్మ ఇక్కడ ఉండదు. వెంటనే భూగ్రహం మీద ఉండకుండా, ఇక మానవ జాతితో పని లేకుండా ఈ దేవదూతలు వచ్చి ఆత్మను చక్కగా తీసుకెళ్ళిపోయి 3వ ఆకాశంలోకి తీసుకెళ్తారు. అక్కడ ఉండిద్ది పరదేశ్. 3వ ఆకాశంలో పరదేశంలోకి తీసుకెళ్లి వదిలేసి దేవదూతలు వెళ్ళిపోతారు. వాళ్ళ డ్యూటీ అది. సో ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన మొత్తం అక్కడే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వాల. 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు అక్కడే ఉన్నాడు, 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఉన్నారు, నిన్న చచ్చిపోయిన అక్కడే ఉన్నారు, మొత్తం అక్కడే ఉంటారు. యేసు ప్రభు నమ్ముకోకుండా చస్తేనే వాళ్ళు పాతాళానికి వెళ్తారు. అది దిక్కులేని చావాది, అది భవిష్యత్తు లేని వ్యవహారం. బాప్తీసం తీసుకోకుండా నువ్వు చచ్చిపోయావా, ఇక అది బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే, దానికి విలువ లేదు. ఇక ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని ఎకరాల పొలాలు సంపాదించినా, బిల్డింగ్లు కట్టినా, యేసుక్రీస్తు లేకుండా చచ్చేవా, ఇంకా అది బ్రతికినా చచ్చినా రెండు ఒకటే, దానివల్ల ఉపయోగం లేదు. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఒరే నాయన మనం చచ్చిపోకముందే కొంచెం విలువగా చచ్చిపోవాలని. తిరిగి మరణిస్తాం. ఇప్పుడు నేను చచ్చిపోతాను, ఎవడు బ్రతకడు ఇక్కడ, నేను చనిపోతాను, మీరు చనిపోతారు, అందరూ చనిపోతారు. కానీ చనిపోయే లోపు రక్షణ పొంది చనిపోతే దానికి నిరీక్షణ ఉండిద్ది. రక్షణ ఉంటేనే నిరీక్షణ, రక్షణ లేని వానికి నిరీక్షణ కూడా ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ చనిపోయిన దేవదూతలు తీసుకెళ్తారు, వాళ్ళ పరదేశంలో వదిలేసి వస్తారు, దేవదూతలు వెళ్ళిపోతారు, వాళ్ళ డ్యూటీ అయిపోయింది. అప్పుడు ఈ క్రీస్తునందున మృతులు మొత్తం పరదేశంలో ఉండి, వరే ప్రభు ఎప్పుడు వస్తాడు రా, రాకుడు ఎప్పుడు వస్తుందబ్బా, మళ్ళీ మమ్మల్ని బ్రతికిస్తానన్నాడు కదా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లోపు 2వ రాకడ రానే వచ్చింది, ఏదో ఒక రోజు వచ్చింది కదా. ఈ 2వ రాకడలో యేసుక్రీస్తు బయలుదేరతాడు. చక్కగా పరలోకంలో నుంచి బయలుదేరి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరుతో ప్రభు పరలోకం నుంచి బయలుదేరతాడు. ఈ బయలుదేరి దారిలో ఏం చేస్తాడంటే, ముందు పరదేశ్ దగ్గరికి వస్తాడు. పరదేశ్ దగ్గరికి వచ్చి అక్కడ ఆగుతాడు. అక్కడ ఆగి ఆర్భటించి భూ అని బోర ఊదుతుండగా పరదేశు తెరవబడును, పరదేశు ఖాళీ అగును. అప్పుడు క్రీస్తునందున్న మృతులు మొత్తం బయటకు వచ్చేదరు, నిద్రించిన వారు మేలుకుంటారు, సమాధులు తెరవబడతాయి. అప్పుడు ఈ క్రీస్తునందున మృతులు మొత్తం బయటకు వచ్చేస్తారు. కొన్ని కోట్ల మంది ఒకేసారి బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళంతా ప్రభువును చూస్తారు, సంతోషిస్తారు, ప్రభు కూడా వాళ్ళని పలకరిస్తాడు. ఈ లోపు వాళ్ళకి ఏం చేస్తాడంటే, వాళ్ళ ఆత్మ రూపంలో ఉన్నారు గనక ఆల్రెడీ వాళ్ళ పాత శరీరాలు ఇక్కడ వదిలేసి వెళ్ళారు కాబట్టి అవి మట్టిలో కలిసిపోయినాయి. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు, ఈ ఆత్మకి కొత్త శరీరాన్ని ఇస్తాడు. దాన్ని మనం అక్షయ శరీరం అని పిలుస్తాం. అది ఒక్కసారిగా నా శరీరం వచ్చింది అంటే ఇక లక్షల కోట్ల సంవత్సరాలు ఆ వ్యక్తి బ్రతుకుతాడు. అంటే ఆల్రెడీ చచ్చాడు కాబట్టి మళ్ళీ చావడేక, ఆల్రెడీ మరణించాడు, అయిపోయింది, శరీరం మట్టిలో కలిసిపోయింది, ఇంకేం చేసింది, ఇంకా ఆత్మ ఉంది. ఆత్మకు దేవుడు ఈసారి కొత్త శరీరం ఇస్తాడు, దాని పేరు అక్షయ శరీరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42 చెప్పా. ఏమని రాశాడు అక్కడ, క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. అది మనం చచ్చిపోయినప్పుడు క్షయమైపోతాం, మన శరీరం మట్టిలో కలిసిపోతుంది. అక్షయమైనదిగా లేపబడును అంటే మన ఆత్మ లేచినప్పుడు దానికి కొత్త శరీరం అమర్చబడుతుంది. సో ఆ విధంగా యేసుప్రభు ఏం చేస్తాడు, పరదేశంలో ఉన్న మృతులు మొత్తాన్ని బయటకు తీసుకొస్తాడు. ఈ మాట బైబిల్ ఎక్కడుంది, యోహాను సువార్తలో, యోహాను సువార్త 5:25 + 5:28. ఇదంతా మనం చూస్తే సూపర్గా ఉందన్నమాట. అక్కడ ప్రభు ఏమన్నాడంటే, దీనికి ఆశ్చర్యపడుకుడి, యేసుప్రభు చెప్పాడు, దీనికి ఆశ్చర్యపడుకుడి. ఏమిటంటే, ఒక గడియ వచ్చుచున్నది,
ఆ గడియ వచ్చినప్పుడు మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చును. మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దాన్ని వింటారు, విని వాళ్ళు మృతుల్లో నుంచి బయటకు వస్తారు. అంటే పరదేశంలోంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కొత్త శరీరాన్ని ధరించుకుంటారు. చూసారా, ఆ కొత్త శరీరం వచ్చిన వెంటనే అందరూ సంతోషిస్తారు. ప్రభా, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నిన్ను నమ్ముకోబట్టి మరలా నిన్ను బ్రతికానయ్యా, నిన్ను నమ్ముకోబట్టి నాకు పునరుద్ధానం వచ్చిందయ్యా, ఎంత సంతోషం అయ్యా, నిన్ను నమ్ముకోబట్టి మరలా నాకు కొత్త శరీరం ఇచ్చేవయ్యా, పాత శరీరం పోతే పోయింది కానీ నాకు కొత్త శరీరం ఇచ్చావని చాలా సంతోషిస్తారు. ఈ బ్రతికిన వాళ్ళందరూ యేసు ప్రభును గుర్తుపట్టి ఆయనకు మ్రొక్కి, ప్రభా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నువ్వు ఉన్నావని బైబిల్లో చదివాను కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నానయ్యా, నువ్వు శిలువలో మరణించావని బైబిల్లో చదివాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానని చెప్పి ఆ యేసు ప్రభును పలకరించి ఆయనకు మ్రొక్కి అందరూ ఆరాధన చేసి సంతోషంగా ఉంటారు. అప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే, వరి నాయన మనకు పని ఉంది, మన అందరం కలిసి ఇప్పుడు మధ్యాకాశానికి వెళ్దాం పదండి. మధ్యాకాశం అంటే రెండో ఆకాశం అని అర్థం. 3 ఆకాశాలు, 3వ ఆకాశంలో పరదేశం ఉంటుంది, మధ్యాకాశం అంటే రెండో ఆకాశం. కాబట్టి ఇప్పుడు మనం మధ్యాకాశానికి వెళ్దాం పదండి. ఓ మృతులారా, అందరూ బ్రతికారు కదా? బ్రతికేం సార్. అందరికి కొత్త శరీరం వచ్చిందా? వచ్చింది సార్, వెరీ గుడ్. అందరు కలిసి నన్ను చూసారా? చూసామండి. అందరు ఆరాధన చేశారా? చేశామండి. అందరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం ప్రభా. ప్రభా అసలు ఎంత సంతోషం అంటే ప్రభా, ఎందుకంటే సచ్చినోళ్ళం బ్రతికినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభా. బ్రతకడమే కాదు, కొత్త శరీరం వచ్చేసరికి అసలు భలే ఉంది ప్రభా. ఇంతకు ముందు అంటే ఏదో వికలాంగులుగా ఉన్నాను కానీ ఇంతకుముందు ముసల్దానికి ఉన్నాను, ఇంతకుముందు నల్లగా కరిబొగ్గులాగా ఉన్నాను, అసలు ఇప్పుడు భలే ఉంది ప్రభా వ్యవహారం మాత్రం. అందుకేరా నాయన నమ్ముకోమని చెప్తుందే. బాగున్నారా? బాగున్నాం ప్రభా. అసలు ఇప్పుడు ఎట్టుందంటే శరీరం బాగుంది, మనసు బాగుంది, అసలు ఇప్పుడు ఏం లోపం లేదో, బ్రహ్మాండంగా ఉంది. అసలు నిన్ను చూసేలేక ఇంకా ఆనందం వేసింది ప్రభా. అసలు మా కొరకు మరణించినట్టు నిన్ను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది, ముచ్చటగా ఉంది ప్రభు అని చెప్పి ఈ మృతులందరూ యేసు ప్రభును కలుసుకుంటారు. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, అసలు ఆనందం చెప్తాను రండిరా, ఇంకా ఉంది పని. కాబట్టి ఇప్పుడు మనం మధ్యాకాశానికి వెళ్దాం పదండి అనగానే, అక్కడికి వెళ్దామా ప్రభా? సరే పదండి వెళ్దాం. వెంటనే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే ఈ మృతులందరిని లేపుకొని తనతో పాటు వెంట పెట్టుకొని మధ్యాకాశానికి చేరుకుంటాడు. ఈ చనిపోయిన మృతులు మొత్తాన్ని లేపుకొని బ్రతికించుకొని వారికి కొత్త శరీరాలు ఇచ్చి మరి వాళ్ళందరిని ఓదార్చి వాళ్ళందరిని పలకరించిన తర్వాత అందరు హ్యాపీగా మధ్యాకాశానికి వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తాడో ఇప్పుడు మనం అనుకున్న లెక్కలో మళ్ళీ బోరవదబడింది. యేసుక్రీస్తు వారి క్రీస్తునందున మృతులను తీసుకొని మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి అని ఒక్కసారి బోర ఊదిని వెంటనే చూసుకోండి. ఇప్పుడు బి బ్యాచ్ వ్యవహారం మాట్లాడాల. యేసు ప్రభు ఎప్పుడైతే ఏ బ్యాచ్ వాళ్ళని తీసుకొని మధ్యాకాశానికి వస్తాడో అక్కడ బోర ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద ఈ 250 దేశాల్లో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, లేక ప్రతి ఊర్లో, ప్రతి సంఘంలో, ప్రతి ఇంట్లో ఎవరెవరు రక్షణ పడ్డారో పరిశుద్ధాత్మ లెక్కేసుకుంటాడు. ఎందుకంటే భూమి మీద పరిశుద్ధాత్మ ఉంటాడు కనుక మొత్తాన్ని లెక్కేసుకుంటాడు. ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఆ ఇంట్లో 4 ఉన్నారు. ఓకే, ఈ 4లో మనం ఎంతమందిని తీసుకెళ్ళాలి అంటే పరిశుద్ధాత్ముడు తన మనసులో లెక్కేసుకుంటాడు, తన మనసులో ముద్రిస్తాడు. ఈ ఇంట్లో 4 ఉన్నారు, ఈ 4లో ఎంతమందిని తీసుకెళ్దాం? ఒకే ఇంట్లో ఉన్నారు, వీళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, కాపురం చేస్తున్నారు, కలిసిమెలిసి ఉన్నారు. మరి ఈ 4లో రక్షణ పొందిన ఎంతమంది? ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ నన్ను పొందుకున్నారు? ఇప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళాలి? ఓకే, ఈ ఇంట్లో 4లో ఒక్కడిని తీసుకెళ్తాం, మిగతా 3 కూడా నాకు అనవసరం. సరే, ఆ ఇంట్లో ఎంతమందిని తీసుకెళ్దాం? ఆ ఇంట్లో 5 ఉన్నారు, 2 తీసుకెళ్ళిపోతాం, మిగతా వాళ్ళు కూడా నాకు అనవసరం. సో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, మీరు గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి బోరుతాడో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎలక్ట్ అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఏ ఇంట్లో ఎవరెవరిని తీసుకెళ్లాలో, ఏ సంఘంలో ఎంతమందిని తీసుకెళ్లాలో ఆల్రెడీ ఆ బోర ఊదే సమయానికి వాళ్ళు రక్షణ పొంది ఉంటే, వాళ్ళు బాప్తిసం తీసుకొని ఉంటే, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే వెంటనే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మొత్తాన్ని లెక్కేసుకుంటాడు. ఇక్కడ ఒక 2, అక్కడ ఒక 3, రైట్, అక్కడ ఒక 10 మంది, ఓకే, ఇక్కడ ఒక 20 మంది, మొత్తం లెక్కేసుకొని ఈ భూమి మీద కొన్ని కోట్ల మందిని ఒకేసారి, వీళ్ళే క్రీస్తునందున్న సజీవులు అంటే బ్రతికున్నోళ్ళు, ఈ భూమి మీద ఉన్నటువంటి సజీవులు మొత్తాన్ని లెక్కేసుకొని ఒకేసారి ఏం చేస్తాడని పరిశుద్ధాత్మ మన లోపలకు ప్రవేశిస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రపంచం అంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఒకే స్థలంలో ఉండడు గనుక
ప్రపంచం అంతా వ్యాపించి ఉంటాడు గనక ఎక్కడెక్కడైతే ఈ తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఉంటారో, ఎక్కడెక్కడైతే రక్షించబడ్డ వాళ్ళు ఉంటారో వారందరిలోకి పరిశుద్ధాత్మ ఒకేసారి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు నువ్వు కూర్చొని ఉంటావు, నీలోకి వచ్చేస్తాడు. ఇంకో ఆయన పొనుకొని ఉన్నాడు, ఆయనలోకి వెళ్తాడు. ఇంకొక ఆయన నిలబడి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి కాబట్టి భూలోకం మొత్తం వ్యాపించి ఉన్నాడు గనక నువ్వు ఎక్కడున్నా సరే ఆల్రెడీ నువ్వు రక్షణ పొందుంటే, నీ పేరు జీవ గ్రంథంలో ఉండుంటే ఏం జరిగిద్దంటే పరిశుద్ధాత్మ ఒకేసారి అందరిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నాం మనం అనుకోండి. ఇందులో ఒక 100 కోట్ల మందిని తీసుకెళ్దామని పరిశుద్ధాత్మ అనుకున్నాడు అనుకోండి ఆయన మనసులో. అంటే మొత్తాన్ని లెక్కేసుకొని ఈ ఊర్లో ఎంతమంది, ఆ ఊర్లో ఎంతమంది, అది ఆ సంఘంలో ఎంతమంది, ఈ సంఘంలో ఎంతమంది, రైట్ మొత్తం 100 కోట్లు, రైట్ 800 కోట్ల మంది జనాభా. ఇందులో 100 కోట్ల మందిని మనం తీసుకెళ్ళిపోదాం, వీళ్ళందరూ పరలోకి రావడానికి అర్హులు, వీళ్ళందరూ రక్షించబడ్డారని అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆయన ప్రపంచమంతటా ఒకేసారి వ్యాపించున్నాడు కాబట్టి ఈ 100 కోట్ల మందిని తీసుకెళ్దాం అనుకుంటున్నాడు గనక ఈ 100 కోట్ల మందిలో ఒకేసారి ఎంటర్ అవుతాడు లోపలికి. అంటే మనలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఆత్మ కదా, ఒక ఊపిరి కదా. సో మనలోకి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ నువ్వు నిద్రలో ఉన్నా, మెలకుకున్నా, కూర్చున్నా, నిలబడ్డా, పొనుకున్నా, నడుస్తున్నా, నువ్వు ఎక్కడున్నా సరే ఆ టయానికి నిన్ను తీసుకెళ్లాలని చెప్పి కానీ ఆయన కౌంట్లో పెట్టుకుంటే, లెక్కేసుకున్నాడు అనుకోండి, వెంటనే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేస్తాడు. 100 కోట్ల మందిలోకి ఒకేసారి వచ్చేస్తాడు. వచ్చి ఇప్పుడు ఏమైంది? ఈ ఆకాశంలో నుంచి ప్రభు వచ్చి ఆర్భటించి మధ్యాకాశంలో భూ అని బోర ఊదుతుండగా వెంటనే పరిశుద్ధాత్మ పైకి లేచి వెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతానని. పరిశుద్ధాత్మ రైని పైకి లెగిస్తే ప్రియులారా, ఎవరెవరిలో అయితే పరిశుద్ధాత్మడో వాళ్ళు మొత్తం పైకి లేచి వెళ్ళిపోతారు. అంటే అందరిలో ఒకేసారి ఎంటర్ అవుతాడు. ఫస్ట్ ఒకేసారి వచ్చేస్తాడు. ఎవరిలోకి తీసుకెళ్దాం అనుకుంటాడో వాళ్ళందరిలోకి ఎంటర్ అవుతాడు. నువ్వు నిద్రలో ఉన్న వచ్చేస్తాడు, ఏం పర్లా, నిద్రలో వెళ్ళిపోతావు, దిగులు లేదు. నువ్వు ఎక్కడున్నా వెళ్ళిపోతావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లెక్కలో ఉన్నప్పుడు, మనం రక్షణ ప్రణాళికలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అందరిలోకి ఒకేసారి ఎంటర్ అవుతాడు. మనందరిలో ఒకేసారి ఉంటాడు. నాలో, నీలో, అందరిలో ఎక్కడున్నా సరే ఒకేసారి పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. ఈ బోర ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ పైకి లేచిపోతాడు భూమి మీద నుంచి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే లేచిపోతాడో పైకి, ఆ పరిశుద్ధాత్మ ఎవరెవరిలో ఉంటాడో వాళ్ళు మొత్తం ఒకేసారి ఈ మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని మార్పు చెంది, కూర్చున్నవాడు కూర్చున్నట్టే, నిలబడ్డవాడు నిలబడ్డట్టే, ఆ పొనుకున్నవాడు పొనుకున్నట్టే, ఈ నడుస్తున్నవాడు నడుస్తున్నట్టే ఒక్క రెప్పపాటులోనే మార్పు చెందుతాడు. ఆ మట్టి శరీరం పోతుంది, మహిమ శరీరం వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తితో ఈ భూమి మీద నుంచి రైని పైకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు విమానంలో కూర్చున్న వాళ్ళు విమానం పైకి లేచిపోయినప్పుడు ఎట్లా పైకి వెళ్ళిపోతారో, అలాగే పరిశుద్ధాత్మ పైకి వెళ్ళేటప్పుడు ఎవరెవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉంటాడో వాళ్ళు మొత్తం పైకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. అందుకే రోమీలకు రాసిన పత్రికలో 8:9 క్లియర్గా ఇచ్చాడు. అంటే మనం పట్టించుకోవట్లేదే కానీ, గమనించట్లేదు కానీ క్లియర్గా ఇచ్చాడు. అక్కడ రోమాపత్రిక 8:9 ఏమన్నాడంటే, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. అంటే ఎవరిలో అయితే ఆ టైంలో క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ ఉంటాడో వారే ఆయన వారు. అంటే వారినే తీసుకెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు కూడా ఆయనకు అనవసరం. ఆ పరిశుద్ధాత్మ ఎవరెవరిలోకి వస్తాడో వారందరిలో ఒకేసారి ప్రవేశిస్తాడు. ఆ బోర ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ పైకి లెగుస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేచినప్పుడు ఏమైంది? ఉదాహరణకు నేనున్నాను, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు బోర ఊదబడింది, పరిశుద్ధాత్మ పైకి లేచి వెళ్తాను అనుకో, నేను ఎట్లా వెళ్ళిపోతా? అంటే నాకు తెలియదు కదా. ఇప్పుడు నాలో ఉన్నాడు కనుక, నాలో ఉన్న పరిశుద్ధాత్మ పైకి లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, నేను నిలబడ్డట్టు వెళ్ళిపోతా. నా బట్టి శరీరం మారిపోయింది, మహిమ శరీరం వచ్చింది, నిలబడ్డట్టుగా నేను వెళ్ళిపోతా. మరొక వ్యక్తి కూర్చొని ఉంటాడు చక్క కుర్చీలో, ఆ పరిశుద్ధాత్మ అతనిలో నుంచి పైకి లేచి వెళ్ళిపోతాడు. ఆ కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టుగానే ఈ మహిమ శరీరంతో రైహిని పైకి లేచి వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఇది ఒక్క క్షణంలో జరిగిద్ది అన్నమాట. దీని గురించి మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది భవిష్యత్తులో జరగబోతున్న శుభ గడియ, భవిష్యత్తులో జరగబోతున్న శుభప్రదమైన నిరీక్షణ. అది పరిశుద్ధాత్మ మనలో రావడం, పరిశుద్ధాత్మ పైకి లెగవటం, పరిశుద్ధాత్మ లేచినప్పుడు ఆ బోర శబ్దం వినపడినప్పుడు మన మట్టి శరీరాలు మార్చబడటం, మహిమ శరీరాలతో పరిశుద్ధాత్మ శక్తితో ఈ భూమి మీద నుంచి మనం పైకి వెళ్ళిపోయి మేఘాలు దాటుకుంటా, గగనాలు దాటుకుంటా మధ్యాకాశానికి మనం చేరుకుంటాం. మనం వెళ్ళే సమయానికి ఏ బ్యాచ్ వాళ్ళు అక్కడ రెడీగా ఉంటారు. ఈ బి బ్యాచ్ వాళ్ళు, బి బ్యాచ్ అంటే ఈ క్రీస్తునందున బ్రతుకున్న మనం అందరం ఇక మనం మరణించాల్సిన పని లేదు. ఒకవేళ మన కాలంలోనే కానీ రాకడ వస్తే
మనకి ఇక మరణమే లేదు, మనకు సమాధి లేదు, సమాధి కార్యక్రమం లేదు, మళ్ళీ బతికేది లేదు. ఉన్న పాటునే మట్టి శరీరమే మారిద్ది, మహిమ శరీరమే వచ్చేసిద్ది, పరిశుద్ధాత్మే మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ బి బ్యాచ్ వాళ్ళు మొత్తం మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళేసరికి ఏ బ్యాచ్ వాళ్ళు కొన్ని కోట్ల మంది రెడీగా ఉంటారు. మనకంటే ముందు వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు వచ్చి ఉంటారు. అక్కడ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసరికి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే 2 బ్యాచీలను కలిపి ఒకే బ్యాచీని చేస్తాడు. దేవునికి స్తోత్రం. దానినే సార్వత్రిక సంఘము అని పిలుస్తారు బైబిల్లో. సార్వత్రిక సంఘం లేదా పెండ్లి కుమార్తె అంటే అర్థం ఏంటి? క్రీస్తునందు మృతి నొందిన మృతులు ప్లస్ క్రీస్తునందున్న సజీవులు, దట్ ఈజ్ కోల్డ్ సంఘం. అంటే 2 బ్యాచీలు కలిస్తేనే ఫుల్ బాడీ సంఘం అయింది. కాబట్టి క్రీస్తునందున మృతులా ముందు వచ్చేసారు. వాళ్ళు పరదేశం నుంచి బయటకు వచ్చేసారు. యేసు ప్రభు వాళ్ళని తీసుకొని మధ్యాకాశానికి వచ్చేస్తాడు. ఇక బి బ్యాచ్ వాళ్ళే మనం భూమి మీద ఉంటాం. ఈలోపు మన శరీరాలు మారిపోతాయి, మనము మహిమ శరీరాలు ధరించేసుకుంటాం, పరిశుద్ధాత్మ మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మనం మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత 2 బ్యాచీలు కలుసుకుంటాయి, ఇద్దరు కలిసిపోతారు. ఎందుకంటే మృతులు కూడా బ్రతికారు కదా, ఈ బ్రతికున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కదా. ఇద్దరు కలుసుకున్నాక ప్రియులారా ఎంత సంతోషంగా ఉండిద్దంటే ఒకరినొకరు చూసుకోగలుగుతాం, ఒకరినొకరు గుర్తుపట్టగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఎట్లాగంటే ఆ సెన్స్ దేవుడు మనకి ఇస్తాడు. అది సపరేట్ సెన్స్ అన్నమాట. అంటే ఒకరినొకరు గుర్తుపట్టే సెన్స్. గుర్తుపడతాం, గుర్తుపట్టి మనసులో ఆనందిస్తాం. దానికి ఉదాహరణ మీకు చెప్తా. సెన్సార్. ఇప్పుడు హోటల్లోకి మీరు వెళ్ళినప్పుడు హోటల్లో బయట చేతులు కడుక్కుంటాం పంపు దగ్గర, తెలుసుగా మీకు? చేతులు కడుక్కుంటే ఏం చేద్దాం? ఇటు చేయి పెడతాం. ఆ పెట్టగానే ఏమైందే? ఇటు చేయి పెడతావు, ఏమైంది? చేపరే అనగాళ్ళో ఇటు చేయి పెడతావు. హోటల్లో ఏమైంది? నీళ్ళు మరి చేయి కానీ అది ఏంటిగా అయింది? ఇప్పుడు చెప్పండి సమాధానం. అర్థం చేసుకోవాలా. మనం ఏదో మన సొంత తెలివి కాదు, వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చూసుకోవాలి. ఇప్పుడు నువ్వెవడువో తెలియదు. అక్కడ హోటల్లోకి వెళ్ళావు, వెళ్ళగానే చేతులు కడుక్కొని లోపలికి వెళ్తున్నావు, వెంటనే ఇక్కడ చేయి పెట్టావు. సెన్సార్ అంటే నీ చేయి పెట్టగానే నీళ్ళు వచ్చేసినాయి. సరే చేయి దిగానే మళ్ళీ నీళ్ళు అట్లా రావచ్చుగా, ఆగిపోతుంది. అంటే మానవ కృత్రిమ జ్ఞానంతో సెన్సార్ పెట్టాడు చూసా. అంటే మనిషి చేతులు తగలగానే నీళ్ళు వచ్చేటట్టుగా, చేతులు తీయగానే నీళ్ళు ఆగిపోయేటట్టు పెట్టాడు. అంటే మానవుడికి ఇంత జ్ఞానం ఉంటే రేపు మధ్యాకాశంలో దేవుడు మనకి స్పెషల్ సెన్స్ ఇస్తాడు. ఇప్పుడున్న జ్ఞానేంద్రియాలు కాక ఇప్పుడు మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, 5 జ్ఞానేంద్రియాలు కాక పరలోకంలో నీకు మధ్యాకాశంలో కలుసుకున్నప్పుడు స్పెషల్ సెన్స్ ఇవ్వబడిద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఆ స్పెషల్ సెన్స్ యొక్క స్పెషల్ ఏంటంటే ఆ జ్ఞానేంద్రియం యొక్క ప్రత్యేకత తెలిసినోడిని గుర్తుపట్టిద్ది, తెలియనోడిని కూడా గుర్తుపట్టిద్ది. జనరల్గా మనకు తెలిసినోడే మనం గుర్తుపట్టగలుగుతాం పలానా వ్యక్తి అని. కొన్నిసార్లు తెలిసిన వ్యక్తిని కూడా మర్చిపోతాం మనం. కానీ ఆ జ్ఞానేంద్రియం యొక్క స్పెషల్ ఏంటంటే మధ్యాకాశంలో క్రీస్తునందున్న మృతులు సజీవులు అందరూ కలుసుకున్నప్పుడు ఒకరినొకరు గుర్తుపడతాం. వాళ్ళు తెలిసినోళ్ళైనా తెలియనోళ్ళైనా మనకి ఎదురొస్తా ఉంటే ప్రతి ఒక్కరు ఇదిగో ఈ వ్యక్తి పేతురు గారు, అడుగో పేతురా, ఇదిగో పౌలు గారు, అదుగో పౌలు, అడుగో పౌలు, ఇదిగో స్టెఫను, అడుగో పలానా వ్యక్తి, అదుగో మా అమ్మమ్మ, ఇద్దుగో మా తాత, అదుగో మా ఇంటి పక్కడు, అదుగో ఈ పాస్టర్ గారు, మొత్తాన్ని గుర్తుపడతారు. అయితే చిన్న విషయం చెప్పాలా, గుర్తుపడతారు కానీ మాట్లాడుకోవటానికి ఉండదు. రెండోది వరుసలు ఉండవు ఇక్కడ, వరుసలు లేవు ఇక్కడ. అంటే మా అమ్మ, మా నాన్న, భార్య, భర్త ఇవి ఉండవు. గుర్తుపట్టి మనసులో సంతోషిస్తారు. వరుసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే మన వరుసలు అనేవి శరీరానికి సంబంధం కానీ ఆత్మకు సంబంధం కాదు. మన వరుసలో మన బంధాలన్నీ కూడా శరీరానికే సంబంధం. భార్య భర్తలని, తల్లి కొడుకని, అత్త కోళ్ళని, ఇదంతా కూడా శరీర బంధం. ఆల్రెడీ అక్కడ శరీరాలు లేవు కాబట్టి అక్కడ అందరం ఆత్మ రూపంలో ఉంటాం. కాబట్టి ఇంక శరీర బంధాలు ఉండవు. మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకుందామా, మళ్ళీ ప్రేమించుకుందామా, మా భార్య ఆడుండిద్దా, ఏవే అని ఆడ పలకిద్దామంటే కుదరదు. ఎవరు ఆడ భార్య భర్తల బంధాలు, మళ్ళీ పెళ్ళిళ్ళు, ప్రేమలే ఉండవు. అదేంటంటే నువ్వు గుర్తుపడతావు. గుర్తుపట్టి సంతోషించే అంతవరకు ఉండేది. అది నీ మనసులో జరిగే పని. అది శరీరానికి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ శరీరాన్ని వదిలిపెట్టి వచ్చావుగా. ఆల్రెడీ నువ్వు శరీరాన్ని భూలోకం వదిలిపెట్టి వచ్చావు కదా, ఇంకేడుంది? కాకపోతే నీకు కొత్త శరీరం వచ్చింది. కొత్త శరీరం వచ్చినప్పుడు ఏమైంది? ఆ శరీర బంధాలు ఉండవు, గుర్తింపులు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, గుర్తుపడతాం, కలుసుకుంటాం, మనసులో సంతోషిస్తాం, అందరూ సంతోషిస్తాం హ్యాపీగా. పలానా వ్యక్తి వచ్చాడు,
పలానా వ్యక్తి రక్షించబడ్డాడు, ఓహో రక్షించబడ్డాడు కనుక ఇక్కడికి వచ్చాడు, పలానా వ్యక్తి వచ్చాడని చక్కగా మనసులో సంతోషిస్తాం, తృప్తి పడతాం. అందరం అట్లా కలుసుకున్నాక, గుర్తుపట్టినాక, తృప్తి పడినాక ఈ క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు అందరూ కలుసుకున్న తర్వాత అప్పుడు ప్రభు చెప్తాడు, మిమ్మల్ని అందరిని ఇప్పుడు నేను పరలోకం తీసుకెళ్తాను. ఇప్పుడు రండి తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. నా తండ్రి మిమ్మల్ని రక్షించమని చెప్పి నన్ను భూలోకానికి పంపించాడు. మీకోసం నేను ప్రాణం పెట్టా భూమి మీదకి. సో ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి 2 బ్యాచీలు వచ్చారు కనుక, అందరు కలుసుకున్నారు కనుక ఇప్పుడు నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తా మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు పరలోకానికి తీసుకెళ్ళి పెండ్లి కుమార్తెగా యొక్క యుగయుగాలు మీరు నాతో ఉండేటట్టుగా, సదాకాలం లక్షల కోట్ల సంవత్సరాలు నాతో ఉండేటట్టుగా, ఒకవైపు దేవదూతలు, ఒకవైపు మీరు. దేవదూతలో ప్రక్కుంటారు, వాళ్ళు నన్ను ఆరాధిస్తారు, మీరో ప్రక్కుంటారు, మీరు నన్ను ఆరాధిస్తారు, సదాకాలం ఉండేటట్టుగా మిమ్మల్ని అందరిని తీసుకెళ్తానని చెప్పి యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో అందరినీ కలుసుకున్న తర్వాత, ఈ క్రీస్తునందు మృతులు సజీవులు కలుసుకున్న తర్వాత, గుర్తుపట్టుకున్న తర్వాత, సంతోషించడం, తృప్తి పడటం అన్ని అయిపోయిన తర్వాత అందరినీ తీసుకొని అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళినాక మనం పెండ్లి కుమార్తెగా ఒప్పందం చేయబడతాం. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా, తర్వాత మనం పెండ్లి కుమార్తెగా ఆహ్వానించబడతాం, స్వీకరించబడతాం, అంగీకరించబడతాం, సదాకాలం ప్రభువుతో ఉంటాం. ఆ విధంగా మన భవిష్యత్తు కొనసాగబోతుంది. ఇక చెప్పుకుంటూ పోతే తెల్లారిది చాలా అంశాలు ఉన్నాయి. తర్వాత 7 ఏండ్లు విందు, న్యాయపీఠం, బహుమానాలు, పెండ్లి కుమార్తె, ఆ తర్వాత పరలోకానికి వెళ్ళటం, మళ్ళీ భూమి మీదకి రావటం, 1000 ఏండ్ల పరిపాలన, పాత సృష్టి నాశనం, మళ్ళీ నూతన సృష్టిలోకి మనం వెళ్ళిపోవటం. ఇదంతా పెద్ద సబ్జెక్టు. ఇదంతా అందుకని 40 అంశాలు ఉన్నాయి ఆ గ్రంథంలో చూసుకోండి. ప్రభు చిత్తమైతే ఇటువైపు వచ్చినప్పుడు మరికొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, అవి నేర్చుకోండి. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తే మనకి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతానికి తినటానికి తిండున్నా లేకపోయినా, ప్రస్తుతానికి పేదవాళ్ళకు ఉన్నా, లేక చిన్న కులం అని చెప్పి చిన్న చూపు చూస్తున్నా అందరూ, లేకపోతే విమర్శిస్తున్నా, అవమానాలు వచ్చినా, హింసలు వచ్చినా దేనికి బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భవిష్యత్తు ఉంది. మిగతా వాళ్ళకు భవిష్యత్తు లేదు. యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరికి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి, నువ్వు రక్షణ పొందకపోతే నేను చెప్పే భవిష్యత్తు నీకుండదు. నువ్వు రక్షణ పొందకపోతే నీ తెప్పులను పడతావు. చచ్చేవనుకో తీసుకెళ్లి పాతాలను పడేస్తారు. ఆ తర్వాత తీర్పు తీరుస్తారు, అగ్ని గుండానికి పంపిస్తారు. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో, యుగయుగాలు బాధపడతా ఉంటావు. అలా కాకుండా నాకు మంచి భవిష్యత్తు కావాలి, సజీవులందరినీ కలుసుకోవాలి, మృతులను కలుసుకోవాలి, ప్రభువును చూడాలి, మహిమ శరీరం రావాలి, పరలోకం వెళ్ళాలి, లక్షల కోట్ల సంవత్సరాలు బ్రతకాలి, ఇలాంటి ఆలోచన మీకుంటే, ఇలాంటి ఆశ మీకుంటే, మీకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ఈ లోకములో ఉండగానే మీరు ఆలోచించుకోవాలి. ఈ లోకములో ఉండగానే తీర్మానం తీసుకోవాలి. యేసుక్రీస్తు నమ్మడం, పాప క్షమాపణ పొందుకోవడం, మారు మనసు పొందుకోవటం, తెలుసో తెలియకో చేసిన తప్పులని దేవుడి దగ్గర ఒప్పుకోవటం. అర్థమైందా? తప్పులని ఒప్పుకొని ఆయన సిలువలో కార్చిన రక్తంలో మనం క్షమాపణ పొందుకొని బాప్తీసం తీసుకొని క్రమంగా చర్చికి వస్తూ, ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ఆయన ఆరాధన చేస్తూ, దైవ సేవకు నడిపిస్తున్న మార్గంలో నడుచుకుంటూ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఏదో ఒకరోజు రాకడొచ్చింది. రాకడొచ్చిన తర్వాత నేను చెప్పింది మొత్తం మొదలైంది. రాకడొచ్చిందా కొంచెం మనం ఓర్చుకోవాలి. ఎన్ని రోజులు పట్టిద్దో మనకు తెలియదు. రాకడొచ్చేంత వరకు నువ్వు ఓర్చుకోవాలి. నీకు ఓపిక కావాలి, నీకు నిరీక్షణ కావాలి. ఏదో ఒక రోజు ప్రభు వస్తాడు. ఆయన వచ్చి బోర ఊదినప్పుడు ప్రియులారా, క్రీస్తునందున్న మృతులు పరదేశంలో నుంచి బయటకు వస్తారు, క్రీస్తునందున్న సజీవులు భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోతారు. 2 బ్యాచీలు మధ్యాకాశంలో కలుసుకుంటాయి, ఒకే సంఘం అయిపోతాయి. ఒకే సంఘం అయిపోయి అందరూ కలుసుకుంటారు. చనిపోయినోళ్ళు కలుసుకుంటారు, బ్రతికున్నోళ్ళు కలుసుకుంటారు, బ్రతికున్నోళ్ళు చనిపోయినోళ్ళు కలుసుకుంటారు. ఎక్కడికి వెళ్ళం మనం. నువ్వు రక్షణ పొంది ఉంటే చాలు, మళ్ళీ కలుసుకుంటావు. బాప్తీసం తీసుకోకుండా చచ్చేవా, ఇంతే సంగతి. ఎవడో నిన్ను కలవడం, ఇక ఎవరిని కలిసే ప్రసక్తే లేదు. అదే నువ్వు బాప్తీసం తీసుకొని చచ్చినా బ్రతికినా మనం కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో గుడ్డిగా భక్తి చేస్తున్నట్టుగా, గుడ్డిగా చర్చికి వస్తున్నట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. గుడ్డిగా చర్చికి రండిరా బాబు, గుడ్డిగా భక్తి చేయండి అయ్యా అని చెప్పట్లే. మేము ఒక నిరీక్షణ చెప్తున్నాం, క్లియర్గా చెప్తున్నాం. రేపు ఒకళ్ళొకళ్ళు మీరు కలుసుకోవాలనుకుంటున్నారా? పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా? రేపు చనిపోయిన అందరూ మళ్ళీ బ్రతకాలనుకుంటున్నారా? ఆ చనిపోయిన నువ్వు కలుసుకోవాలనుకుంటున్నావా? ఆ సంతోషించాలనుకుంటున్నావా? అలా చేయాలనుకుంటే ఇప్పుడు బాగుపడాలి.
ఇక్కడుండగా నీ బుద్ధి మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ మనసు మార్చుకొని ప్రభువా నువ్వు రెండవసారి వస్తున్నావు గనుక వచ్చి Praise the Lord. సో గమనించండి, ప్రభు రెండవ రాకడ వచ్చేంత వరకు కొంచెం ఆలస్యం చేయాలి మనం. అప్పుడు దాకా మనకు ఓపిక కావాలి. ఈలోపు తిట్టేవాడు తిడుతుంటాడు, కొట్టేవాడు కొడుతుంటాడు, ఇంట్లో చెలివేస్తుంటారు, కొంతమంది కుళ్ళలో చెలివేస్తుంటారు, ఎన్నో హింసలు వస్తాయి, కొంతమంది పిచ్చోడు అంటారు, తిక్కలోడు అంటారు, రకరకాలుగా అంటుంటారు మనల్ని. అవన్నీ పట్టించుకోకూడదు. రాకడ వచ్చేంత వరకు కొంచెం నువ్వు ఓర్చుకోగలిగితే, ఓపిక కలిగితే, ఈలోపు నీ రక్షణ నువ్వు కొనసాగించుకోగలిగితే, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పట్టించుకోకుండా ఏదో ఒకరోజు ప్రభు వస్తాడు కదా, ప్రభు వచ్చినప్పుడు ఉండిద్ది నాకు భవిష్యత్తు అని అప్పటి వరకు నీకు ఓపిక కావాలి. అది ఆ ఓపిక అనేది కావాలి, ఆ ఓర్చుకోవటం జరగాలి, ఆ విశ్వాసం జరగాలి. ఈ రోజు నేను దిక్కులేనోడుగా ఉన్నా పర్వాలేదు, ఈ రోజు నేను పేదవాడుగా ఉన్నా పర్వాలేదు, ఈ రోజు నన్ను హింసించినా పర్వాలేదు, కానీ ఒక రోజు నాకుంది, ఆ రోజు నాకు భవిష్యత్తు వస్తుంది అనేటువంటి ఆలోచన కానీ మనం కలిగి ఉంటే ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచైనా మనసు మార్చుకొని, మనలో ఉన్న అలవాట్లు తీసేసుకొని, మనలో ఉన్న చెడంతా తీసేసుకొని, ప్రభా నేను ఈ పాత జీవితాన్ని ముగిస్తానయ్యా, నూతన జీవితాన్ని మొదలు పెడతాను. రెండవ రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు ఆ సంఘానికి మంచి భవిష్యత్తు ఉన్నప్పుడు నాకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఈలోపు నేను చనిపోయినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. అందరిని నేను కలుసుకోవాలి, అందరినీ చూడాలి, నేను నిన్ను చూడాలి, నీ పరలోకంలో ఉండాలి, కలకాలం నేను బ్రతకాలనుకుంటున్నాను, నాకు ఈ అవకాశం కలిగించండి, ఆ నరకం నుంచి నన్ను తప్పించండి అని ఈ లోకంలో ఉండగానే మనం చిన్న ప్రార్థన చేసుకొని మన మనసు మార్చుకొని ప్రియులారా, ఆ రెండవ రాకడ వచ్చే లోపు మారేవాళ్ళు మొత్తం మారాల. ఇంకొంతమంది మారకుండా ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. మనం ఎవరిని బలవంతం చేయకూడదు, ఎవరిని బలవంతం చేయకూడదు, ఎవరిని విమర్శించకూడదు, అది తప్పు. అది అసలు ఎవరిని విమర్శించకూడదు. బలవంతం చేయటం తప్పు, విమర్శించడం తప్పు. మనం చేయాల్సింది ఏంటంటే విషయం చెప్పి వదిలేయాలంతే. విషయం చెప్పినప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. కాబట్టి మన జీవితం మన చేతుల్లో ఉంది. కాబట్టి అర్థం చేసుకొని ఆ నిత్య జీవం కావాలనుకుంటే, ఆ ఎత్తబడి సంఘంలో ఉండాలనుకుంటే, ఈ సజీవులు మృతులు అందరూ కలుసుకునే పరిస్థితి మనకి కావాలి అనుకున్నప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ సభల్లో ఈ వాక్యం వింటున్న మీరందరూ ధన్యులు. మన జీవితంలో ఇలాంటి గొప్ప సందేశాన్ని వింటున్నాం గనుక భవిష్యత్తులో చనిపోయిన మళ్ళీ బ్రతుకుతామని, అందరికీ కొత్త శరీరాలు వస్తున్నాయని, మనకు కూడా మహిమ శరీరం వచ్చిద్దని కలుసుకొని గుర్తుపట్టుకొని సంతోషంగా అందరం కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామని, కలకాలం అక్కడ ఉంటామని ఈ విషయాలను వింటున్నప్పుడు వాక్యములు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ రక్షించబడి చక్కగా మీరు సంఘానికి వెళ్ళి దైవ సేవకులు నడిపిస్తున్న మార్గం నడుస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ప్రతి ఒక్కరూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని, ఆ ఎత్తబడే సంఘం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోండి ప్రియులారా. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండండి. చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి, చెప్పిన విషయాలు ఒకసారి ఊహించుకోండి, ఆలోచించుకోండి. నిజంగా ప్రభు రాకుల్లో వస్తే ఎలా ఉంటుంది, ఎంత బాగుండిద్ది. ఆయన బోర ఊదినప్పుడు ఆ సంఘం ఎత్తబడితే ఎంత బాగుండిద్ది కదా. ఈ కొత్త శరీరాలు మనకు వస్తే ఎంత బాగుంటుంది. ఇక మరణమే లేనటువంటి లోకంలోకి మనం వెళితే, మరణము లేనటువంటి పరిస్థితి, పాపము లేనటువంటి పరిస్థితి, దేవదూతల వలె మనం కూడా ఉండబోతున్నాం. దేవదూతలు ఒకవైపు, మనం ఒకవైపు ఉండి ప్రభువుని ఆరాధించబోతున్నాం. అలాంటి పరిస్థితి మనకు రాబోతుంది. కాబట్టి ఈ లోకంలో కొద్ది రోజులు ఓర్చుకోవాలి, కొద్ది రోజులు భక్తి చేయాలి, నీతిగా బ్రతకాలి, హింసలు వచ్చినా ఓర్చుకోవాలి. ఎందుకంటే తర్వాత కలకాలం ఉండబోతున్నాం గనక ఈ కొద్ది కాలం కోసం అందరూ రక్షణ పొంది సిద్ధపాటు కలిగి ఉండి మనము, మన కుటుంబాలు, మన సంఘాలు అందరం కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అలా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి అవకాశం ఈరోజు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ రక్షణ భాగ్యం నాకు దయచేయండి అయ్యా, ఈ రక్షణ భాగ్యం నాకు దయచేయండి అయ్యా, ఎత్తబడే సంఘంలో నేను కూడా ఉండేటట్టుగా సహాయం చేయండి అయ్యా.
నా పాపాలు క్షమించండి అయ్యా, నా పేరు జీవ గ్రంథంలో రాయండి అయ్యా, రాకడలో నిజంగా ఆ ఎత్తబడే సంఘంలో నేను ఉండాలయ్యా. ఎంత మంచి భవిష్యత్తు నువ్వు దాచిపెట్టేవయ్యా, ఎంత మంచి భవిష్యత్తు నువ్వు ఏర్పాటు చేసేవయ్యా, ఆ భవిష్యత్తు నాకు కూడా కావాలయ్యా అని మీరు దయచేసి నోరు తెరిచి అడగండి, మీ మనసులో అడుక్కోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరిని ఆయన దీవించే దేవుడుగా ఉన్నాడు, రక్షిస్తాడు. రెండవ రాకడలో సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు గనుక మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. న్యాయాధిపతిగా వస్తే గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. అప్పుడు నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావా, విడిచిపెట్టబడే గుంపులో ఉంటావా చూసుకో. ఎత్తబడే సంఘంలో ఉంటావా, గొర్రెల్లాగా దొడ్లోకి వెళ్తావా, మేకల్లాగా బయట ఉంటావా? ఈరోజు అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేద్దాం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఈ గుంపులో నీవుందు యోచించుకో ఓ సోదరా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఈ గుంపులో నీవుందు యోచించుకో ఓ సోదరి. న్యాయాధిపతి అయిన దేవుడు ఈరోజు న్యాయాధిపతిగా వస్తున్నాడు. సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. గొర్రెలు మేకలు వేరు చేయడానికి వస్తున్నాడు. గొర్రెలు ఎత్తబడే సంఘం, మేకలు విడిచిపెట్టబడే గుంపు. ఏ గుంపులో ఉంటావు నువ్వు? ప్రభు వస్తే ఎలా ఉంటావు? సోదరుడా, సోదరి, తమ్ముడు, అమ్మ, బాబు, ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? దయచేసి ఆలోచించుకో. నువ్వెన్నో ప్రసంగాలు వినుండొచ్చు, అయితే ఈ రోజు స్పెషల్ గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్పెషల్ గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. గొర్రెలనే నీతిమంతులా, మేకలనే పాపాత్ములా. గొర్రెలనే నీతిమంతులా, మేకలనే పాపాత్ములా. మందలగా విభజించగా, మందలగా విభజించగా, ఏ గుంపులో నీవుందు, ఏ గుంపులో నీవుందు అని యేసుడు నిన్నడిగిన ఏ మందు, అని యేసుడు నిన్నడిగిన ఏ మందు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందు యోచించుకో ఓ సోదరా. న్యాయాధిపతి అయిన దేవుడు. ఎస్, ఈరోజు ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఆయన బోర ఊదబోతున్నాడు. గొర్రెలను మేకలను వేరు చేయబోతున్నాడు. ఎత్తబడే సంఘం, విడిచిపెట్టబడే గుంపు వేరు చేయబడతాయి. ఎక్కడుంటావు? ఎత్తబడే సంఘంలోకి వస్తావా? మరి రావాలంటే రక్షణ పొందేవా? మారు మనసు పొందేవా? పాపాలు ఒప్పుకున్నావా? దేవుని క్షమాపణ అడుక్కున్నావా? జీవితాన్ని మార్చుకున్నావా? సోదరుడా, సోదరి, నీకోసమే కదా కష్టపడుతున్నావు. నీకోసమే కదా ఈ సభలు పెడుతుంది. ఎలాగైనా నువ్వు పరలోకానికి రావాలని, నువ్వు ఎత్తబడే సంఘములో ఉండాలని, నీ కొరకే ఈ ప్రయాస. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని మంచి తీర్మానం తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి,
మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే రక్షణ పొందుటకు తీర్మానం తీసుకుంటున్నారో ఆ తీర్మానం వారి జీవితాల్లో స్థిరపరచండి. ప్రతి వ్యక్తి సరి చేసుకున్నటకు, సంఘములో చేర్చబడుటకు, సిద్ధపడుటకు అనుగ్రహించమని మనం చేస్తూ ఈ 2 దినాల సభలు ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. ఇంతవరకు దైవజనులు చెప్పిన వర్తమానం విన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవునికి ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పిద్దాం. మీరు ఎక్కడ కింద కప్పండి. దేవ స్తోత్రాలు ప్రభువా. దైవ సేవకులు కూడా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వాదకరంగా ముందుకు నడిపి స్తోత్ర వందనాలు. సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకునే స్తోత్రాలు ప్రభువా. ఈ ఆత్మచేత నింపండి, అన్ని విషయం కృపచేత నింపు దేవ స్తోత్రాలు ప్రభువా. ఈ కుడికంతని నా మహిమకరంగా తొలగించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు వాడికి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఒక 5 నిమిషాలు ఈ కూడిక ముగించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చివరి మాటలు ప్రార్థన ఆశీర్వాదముతో మనం సెలవు తీసుకుందాం. చివరి మాటలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మా ఆత్మీయ నాయకులు దైవజనులు రాజేంద్ర పాస్టర్ గారు ఉన్నారు. వారు చివరి మాటలు మనకు అందిస్తారు. మనమందరం కూడా శ్రద్ధగా మనం ఆలకించాలని మనం చేస్తూ సమయాన్ని గారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి సమయంలో కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసు నామములో వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన ఒక అద్భుతమైన సువార్తను దేవుడు మనకు వినిపించారు. ప్రియుల అద్భుతమైన విషయాలు కూడా వినిపించారు. మనం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని దేవ సేవకులు చెప్పినట్టు మనం ధ్యానించి ఉంటాం. ఎక్కడ? చనిపోయిన చోట సమాధి కార్యక్రమంలో జ్ఞాపకార్థ ఒక కూడికలో ఈ ఒక వాక్యాన్ని ధ్యానించి ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవ సేవకులు చెప్పినట్టు ఇంతకుముందు క్రీస్తునందు కాలం చేసిన వారు, అలాగనే ఈ సమయంలో క్రీస్తును నమ్ముకొని లోకములో జీవించుచున్న వాళ్ళు, ఈరోజు గురించి కూడా అద్భుతమైన ఒక విషయాలను దేవుడు తెలియజేశారు. వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇంతకుముందు కాలం చేసిన వాళ్ళందరూ కూడా ప్రియమైన వాళ్ళరా క్రీస్తులో ఎంతో నమ్మకంగా ఉండి క్రీస్తు కోసం ఎన్నో ఇబ్బందులు శ్రమలు అనుభవించి ఎన్నో బాధలు నిందలు అవమానాలు ఓర్చుకొని క్రీస్తులో ఉండి చనిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వీరందరిని గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కొన్ని విషయాలు ఉంటుంది. అది కాదు మన అంశం. ప్రియమైన వాళ్ళ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు. క్రీస్తులో ఉండి క్రీస్తు కోసం మరణించిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారంట ఆత్మలు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఈ దినం కూడా దేవుని నమ్ముకొని క్రీస్తులో నమ్మకంగా మనం వెళుతున్నాం కదా. దేవుడు ఎందుకోసం ఇంకా ఆలస్యం చేస్తున్నారు? ఇంతకుముందు క్రీస్తులో ఉండి మరణించిన వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఈ సమయంలో కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు మనం కూడా సిద్ధంగా ఉంటున్నాం కదా. అయినప్పటికీ ఆ క్రీస్తు ఎందుకోసం ఆలస్యం చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళు చాలామంది అంటున్నారు యేసుక్రీస్తు ఒక అబద్ధికుడని, ఆయన చెప్పిన మాట నెరవేర్చుకోలేకపోయాడని చాలామంది చెబుతూ ఉంటున్నారు. కానీ వాళ్ళకి ప్రియమైన వాళ్ళ విషయం తెలియదు, అసలు విషయం తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు, అనగా ఇప్పుడు దాదాపుగా 2000 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, అనగా తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమిటని? ఇదిగో నేను త్వరగా వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు దాదాపుగా 2000 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా రాలేదు. ఆయన ఒక అబద్ధికుడు.
ఇక మీదట రాడు అని కొంతమంది ఏమి చేస్తారంట, ఎగతాళం చేస్తూ ఉంటున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, వాక్యం చెబుతుంది, తండ్రి అయిన దేవుడు లేకపోతే ఆయన కుమారుడైన యేసు ప్రభువారు తాను చెప్పిన మాటను తప్పుటకు ప్రియమైన వాళ్ళ మనుషులు గారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుడు, ఆయన దేవుడు, ఈ లోకమును సర్వమును సృష్టించిన సృష్టికర్త కాబట్టి తాను చెప్పిన మాటను ఏనాటికి తప్పడి. ప్రియమైన వర్లరా, మళ్ళీ ఎందుకోసం ఆలస్యం చేస్తున్నారు? ఆయన కోసం మృతులై ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలాగే నేను నమ్ముకొని ఈ లోకంలో జీవిస్తున్న ఇంతమంది ఉన్నారు. అయినప్పటికీ యేసు ప్రభు వారు మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఎందుకోసం రాలేదని మనం చూస్తున్నప్పుడు, నిన్ను నన్ను ఆ దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఈ లోకములో ఎవరు దేవుని నమ్ముకొనకుండా ఉంటున్నారో, దేవుని నమ్ముకొనని ప్రియమైన వాళ్ళు అన్యులు ఎంతమంది ఉన్నారో వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు తన ఒక రాకడను ఆలస్యం చేస్తూ ఉంటున్నారంట. దేవునికి స్తోత్రం. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రికలు మనం చూస్తున్నప్పుడు 3:9 కనబడుతుంది, కొందరైతే ఆలస్యమని అనుకొనుచున్నారంట. ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉంది అని కొంతమంది, ఇంకా ఆయన రాడని కొంతమంది, ఇదంతా కూడా కట్టుకథలని కొంతమంది, ఇలాగ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కానీ బైబిల్ చెబుతుంది, దేవుడైతే తాను ఇచ్చిన వాగ్దానముల గురించి ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. కానీ దేవుని నమ్ముకున్న మనం కాకుండా నమ్ముకోనని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దేవుని తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో, అవిశ్వాసులు ఎంతమంది ఉన్నారో, వారు నరకానికి వెళ్ళటం మన దేవునికి ఇష్టం లేదంట. దేవునికి స్తోత్రం. అది ఎంత ప్రేమామయుడంటే, ఈ లోకములో ఉంటున్న వాళ్ళు ఎవరు కూడా నరకానికి వెళ్ళకుండా అందరినీ కాపాడటానికి కోసం అందరికీ అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిన్ను గురించే ఈ లోకంలో ఉంటున్న దేవుని యొక్క స్వార్థను నమ్మకుండా ఎవరు పాపములో జీవిస్తున్నారో, ఎవరు ప్రియమైన వాళ్ళరా ఈ లోకానుసారమైన నాదుడైన సాతాను ఒక మార్గములో నడుస్తున్నారో, వారిని రక్షించడానికి కోసం, వారిని కూడా నరకంలో నుంచి తప్పించడానికి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాకడను వాయిదా వేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ వస్తారని చెప్పిన యేసు ప్రభు వారు తప్పనిసరిగా వస్తాడు. ఆయన వస్తానని, ఇదిగో త్వరగా వస్తానన్నవాడు తప్పనిసరిగా వస్తాడు. కాకపోతే ఈ లోకంలో ఎవరు క్రీస్తును నమ్ముకోకుండా ఉంటున్నారో వారిని గురించి ఆయన ఆలస్యం చేస్తా. ఒకవేళ యేసు ప్రభు వారు ఇప్పుడే వచ్చాడు అనుకోండి, ఈ సమయంలోనే వచ్చాడు అనుకోండి, అక్కడ జరిగేది ఏమిటి? దేవుని నమ్ముకున్న నీవు ఎత్తబడతావు. అర్థమవుతుందా? దేవుని నమ్ముకొని క్రీస్తు కోసం బతుకుతున్న నీవు నేను ఎత్తబడతాం. కానీ ఎంతమంది యేసయ్యను నమ్మని వాళ్ళు ఉన్నారు, క్రీస్తుని ఎరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళతారండి? ఎక్కడికి వెళతారు? నరకానికి వెళ్ళిపోతారు. నువ్వైతే నేనైతే రక్షింపబడ్డాం కాబట్టి ఇంతకుముందు క్రీస్తులో ఉండి మృతులైన వారితో కలిసి వెళ్ళిపోతాం. కానీ దేవుని ఎరుగని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. కానీ వారు కూడా నరకానికి వెళ్ళటం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టం లేక, తండ్రి అయిన దేవునికి ఇష్టం లేకుండా నీ కోసం నా కోసం మరొక అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని నమ్మని వారు ఉన్నారు, వారు నమ్ముకోవడానికి కోసం, క్రీస్తు రక్తముతో కడుగబడటానికి కోసం మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎవరు క్రీస్తును నమ్మి ముందుకు వెళుతున్నారో వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఒక కూడికలో ఎవరు క్రీస్తును నమ్మని వాళ్ళు ఉన్నారో, క్రీస్తుని ఎరుగని వాళ్ళు ఉన్నారో వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రియులరా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను బట్టి ఆయన ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ వస్తే నీ నరకానికి వెళ్ళిపోతా. అలా కాకుండా ఈ రాత్రి సమయంలో దేవుడు నీకు నాకు ఇచ్చిన ధన్యతను, నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నేడు అన్న సమయం ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆ యేసు ప్రభువారు నా కొరకు లోకంలో వచ్చాడు, నా కొరకు రక్తాన్ని కార్చాడు, నా కొరకు ఎన్నో అవమానాలు నిందలు ఓర్చుకున్నారు, చివరి బొట్టు రక్తాన్ని కూడా యేసు ప్రభువారు నా కొరకే కార్చి తన ఒక అమూల్యమైన ప్రాణమును నా కోసం పెట్టాడని నీవు క్రీస్తు మీద నమ్మకం ఉంచితే, రేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎత్తబడిన గుంపులో నువ్వు కూడా ఉంటావని చెప్పి వాక్యం చెబుతుంది. ఈ దినానే ప్రియులరా, దేవ సేవకులు మనకు అద్భుతమైన విషయాలను తెలియజేశారు. మనమందరూ కూడా విన్న వాక్యం మనం విడిచిపెట్టకుండా, ప్రియమైన వాళ్ళరా, మనమందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రీస్తులో మృతులైన వారిని తీసుకొని వస్తున్నప్పుడు సజీవులుగా ఉంటున్న మనమందరూ కూడా ఎత్తబడులాగా నేడు అన్న సమయం ఉండగానే
అందరూ కూడా కురుసుని నమ్ముకుంటాం. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ప్రియమైన వాళ్ళ ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేయాలి. ఎందుకంటే ఈరోజు దరిదాపుగా ఈ యొక్క మందిరం ప్రారంభించబడి 30 సంవత్సరాలు. 1996లో ఆగస్టు 20 తేదీ ప్రియమైన వాళ్ళ మొట్టమొదటి ఇక్కడ మేము రావటం జరిగింది. అంతకుముందు దేవ సేవకులు భాస్కర్ రావు గారి ప్రియమైన వాళ్ళరా పరిచరణ చేస్తూ ఉంటున్నారు. మనం చూస్తున్న ఇదే ఒక మందిరం ఆ ఒక బేస్మెంట్ లెవెల్లో ఉంది. అంతకుముందు ఉంటున్న ఒక సహోదరులు ఈ మందిరాన్ని నేను కడతానని చెప్పి ప్రేమతో పూనుకొని ముందుకు వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన భార్య చనిపోవటం, కాయిల పడటం, తన చేతిలో ఉన్న డబ్బులన్నీ కూడా తన భార్య ఆ ఒక జబ్బు కోసం పెట్టడం, చివరికి డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది. అదే సమయంలో భార్య కూడా చచ్చిపోయింది. కాబట్టి ఈ ఒక బేస్మెంట్ లెవెల్లో ఆ ఒక మందిరం 8 సంవత్సరాలు ఆగిపోయిందంట. ఆ సమయంలో ప్రియమైన వాళ్ళ దేవ సేవకులుగా మమ్మల్ని గోవా పట్టణం నుంచి ఇక్కడ నడిపించడం, ఇక్కడ వీళ్ళు ఉంటున్న వాళ్ళందరూ కూడా ప్రియమైన వాళ్ళ మందిరం గురించి చెప్పటం. ఆ సమయంలో 1996లో ఆగస్టు 20 తేదీ ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క మందిరానికి కావలసిన ఆ పునర్ప్రారంభం జరిగింది. దేవునికి స్తోత్రం. భాస్కర్ రావు గారు ఉన్నారు కదా, చాలా మంచివాడు, మంచి భారం కలిగిన వాడు. నేను కూడా ప్రియులారా దరిదాపుగా 15 సంవత్సరాలు అనుకుంటున్నాను. దరిదాపుగా 15 సంవత్సరాలు కలిసి పని చేశాం. ఒక కుమారులాగా నన్ను చూసుకునేవాడు. నాకు భాష రానప్పుడు, తెలుగు రానప్పుడు నేను ఏదేదో మాట్లాడుతున్నప్పుడు దగ్గర ఉండి ఒక కుమారుని ఎలాగ ఒక తండ్రి దిద్దుతాడో అలాగని చెప్తాడు. అలాగ చెప్పకూడదు రాజేంద్ర, అలాగ చెప్పకూడదు, అలాగ మాట్లాడితే వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారని దగ్గర ఉండి ప్రియులరా నాకు భాషలు నేర్పించేవాడు. అంతేకాదు పాసమ్మ కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక అన్నలాగా ప్రియులరా, ఒక కుమారులాగా నన్ను చూసుకునేవాళ్ళు. కానీ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన కుమారు ఇట్రిపాలు ఉన్నాడు. ఇట్రిపాలకి చెప్పాను, ఇదిగో మీ నాన్నగారు విడిచిపెట్టిన పని అలాగనే ఉంటుంది, నీ చేయాలన్నప్పుడు ఆయన ఎందుకంటే నాకు చదువు లేదు అన్న నా వల్ల కాదని అని చెప్పాడు. అలాగని దేవుని చిత్తాన్ని బట్టి ఆయన చీమ గుర్తు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఏదైనప్పటికీ ఆయన కూడా రక్షింపబడ్డాడు. ఆయన కూడా ఒక సంఘంలో ఈరోజు పెద్దగా ఉండి ముందుకు సాగుతున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులరా, తర్వాత తరం వారిలో ఆశీర్వాదం ఉన్నాడు. ఆశీర్వాదానికి చెప్పేమని మీ నాన్నగారు చేసిన పనిని, మీ తాతగారు చేసిన పనిని నీ కొనసాగించాలని ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పాను. అయినప్పటికీ ప్రియమైన వాళ్ళ ఈరోజు అద్భుతం ఏమిటంటే ఆశీర్వాదం వాళ్ళ తాతగారి పనిని కొనసాగించకపోయినప్పటికీ ఈ దినాన ఇంచుమించి 1000 మంది 3 రోజులు, నిన్న ఒక కూడిక, ఈరోజు ఒక 2 కూడికలు, ఈ 3 కూడికలు కలిసి దరిదాపుగా 1000 మందికి అద్భుతమైన సువార్తను, క్రీస్తు ప్రేమ సువార్తను వినిపించడానికి ఆశీర్వాదం ఆయన ఒక కుటుంబీలు కారకులయ్యారు. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రియమైన వాళ్ళ ఈరోజు మనం చూస్తున్నప్పుడు యవనస్తులందరూ కూడా ఏదో సాధించాలి, ఏదో అందరికీ నేను గొప్పవాడుగా కనబడాలని ఎన్నో రకరకాలుగా ప్రయత్నించడం మనం చూస్తూ ఉంటున్నాం. అందరి దగ్గర ఫలానది ఉంటుంది, వాళ్ళకంటే గొప్పది నా దగ్గర ఉండాలి. ఈ మధ్యకాలం ప్రియులారా యవనస్తులు మనసులో ఉన్న మాటలన్నీ కూడా బైక్ మీద పడింది. వాళ్ళకు స్పోర్ట్స్ బైక్ మీద పడింది. అది ఎన్ని లక్షలైనా పర్వాలేదు, తల్లిదండ్రులు ఎంత బాధపడ్డా పర్వాలేదు, నేను మాత్రం సాధించాల్సిందని ఆ బైకుల మీద పడి వెళుతూ ఉంటున్నారు. మొబైల్ ఫోన్ మీద పడి వెళుతాం, ఎలాగనైనా సాధించుకోవాలని ఇలాగూ ఉంటున్నారు. కానీ ఆశీర్వాద విషయాన్ని చూస్తే ఆయనకు దరిదాపుగా ప్రియులరా, దరిదాపుగా ఏంటి ఇప్పుడు 31 సంవత్సరం వచ్చింది. దేవునికి స్తోత్రం. వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసో తెలియదు కానీ నాకు మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఒక 96 సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 6 నెలలు పిల్లవాడు ఆశీర్వాదం. అంటే 30 సంవత్సరాలు ఒక 6 నెలలు, 31 సంవత్సరానికి వచ్చింది. ఏదైనప్పటికీ పిల్లరా 31 సంవత్సరాలు మంచి యవనస్తుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపు చూడండి. దేవునికి స్తోత్రం. ఈ ఒక మీటింగ్స్ పెట్టాలంటే చిన్న విషయం కాదు. ఈ ఒక మీటింగ్స్కి ప్రియుల ఎవరి దగ్గర కూడా వారు వెళ్ళి ఎలాంటి ఒక డొనేషన్ వసూలు చేయలేదు. ఎలాగైనా సరే దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు చేసిన మేలను మర్చిపోకుండా అందరికీ దేవుని వాక్యమును నేను వినిపించాలని ఒకే ఒకడుగా, దేవునికి స్తోత్రం, ఒకే ఒకడుగా తన భార్య తన కుటుంబంతో కలిసి ప్రియుల యొక్క కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, తన ఒక సేవకుడు తన ఒక గ్రామాన్ని ఆత్మతో నింపబడిన వారుగా దేవుడు ఇచ్చిన
ఆ మాటను బట్టి ముందుకు వెళుతున్న తన ఒక సేవకుని సహాయముతో ప్రియులరా ఈ ఒక కూడికను ఆయన ముందుకు తీసుకువెళ్ళగలిగాడు. దైవ సేవకుడు కూడా ప్రియులరా ఆ ఒక యవనస్తుడు చెప్పిన మాటను శిరసావగించి ఏమి చేశాడు, ఈ మీటింగ్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ ప్రియమైన వాళ్ళరా, యవనస్తులు అందరికీ కూడా ఇలాంటి ఒక తపన ఉంటే, యవనస్తులు అందరికీ కూడా ఇలాంటి ఒక ఆసక్తి ఉంటే, అనవసరంగా నశించిపోతున్న దానికోసం ఈ డబ్బుల్ని వెచ్చించకుండా, ఖర్చు పెట్టకుండా, కనీసం నేను కూడా ఇలాగ చేయాలి, కొంతమందికి సువార్తను వినిపించాలి, నా చేతనైంత చిన్న చిన్న కూడికలు పెట్టాలి అని చెప్పి దైవ సేవకునికి అందరూ కూడా సహకరిస్తే ప్రియులరా అనేకులకు సువార్త వినిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను అనేకులు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ముఖ్యంగా ప్రియులరా 2 రోజులు దైవ సేవకులు మన మధ్యలో దేవుని వాక్యం రెండవ రాకడ గురించి మనకు అద్భుతమైన వాక్యాన్ని తెలియజేశారు. విన్న వాళ్ళు విడిచిపెట్టకుండా రక్షణ నిశ్చయిత కలిగిన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆ దినమున నేను కూడా ఎత్తబడాలి, క్రీస్తుతో పాటు యుగ యుగములు బతకాలని చెప్పి ప్రియులరా అందరూ కూడా ఒక రక్షణ నిశ్చయిత కలిగిన వారుగా ముందుకు వెళ్ళడానికి మనమందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్న తర్వాత దైవ సేవకులకు సమయాన్ని ఇద్దాం. ప్రభువా దేవా నీకు వందనాలు, ప్రభువా తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క రాత్రి వేళలో ప్రభువా తండ్రి స్తోత్రం. తండ్రి ప్రభువా నీ పిల్లలు ప్రభువా తండ్రి స్తోత్ర దీవించారు, ఆశీర్వదించారు, ప్రేరేపించారు తండ్రి నీకు వందనాలు. వారు కనైనా తండ్రి మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రభా తండ్రి యువకనైనా తండ్రి ప్రభా త్యాగపూరితమైన ప్రభా పనిని ప్రభా తండ్రి నీ కొరకు చేయగలిగారు. ఈ ఒక కూడిక ద్వారా ప్రభా తండ్రి అనేకులకు స్వార్థ వినిపించబడి ఉండగా కొందరైనా మార్పు చెందాలి ప్రభువా. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా తండ్రి వారి పేరు జీవ గ్రంథములో రాయబడినట్టు ప్రభువా స్తోత్రుడైనా వారు బతకాలని ప్రభువా తండ్రి మొర్రబెట్టుచున్నాను. ఈవకనైనా తండ్రి త్యాగానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభువా కుటుంబానికి మీరు అనుగ్రహించమని, దైవ సేవకులు ఒక కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సంఘములో తండ్రి మీరు అనుగ్రహించమని, వాక్యం వినిపించిన మీ సేవకులను కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మంచిది. చివరి మాటలు అందించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుడు నాకు మేలు చేస్తే నాకు సమయం లేదు, కానీ ఒక చిన్న ఉపమానం నాకు జ్ఞాపకం ఉంది. అది మీరు చెబితే మీరు నవ్వకుండా ఈ నుంచి కదలరు. కానీ ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే మీరంతా వదిలిపెట్టండి మేము వెళ్ళాలి అన్నట్టుగా ఉంటున్నారు. సరే, చాలామంది దేవుడు చేసిన మేలును బట్టి ఏం చేస్తారంటే నాటిక లేపించడం, డ్రామా లేపించడం. నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మా బంధువులు ఆయన. 1కి 2 సార్లు చేస్తున్నాడు. ఏందయ్యా అంటే, మా ఊర్లో చర్చి ప్రతిష్ట ఉంది, నాటికలంట. ఈరోజు ఒక నాటిక, రేపు కోలన్నంట. శుక్రవారం 8, 9, 10 ఫోన్ చేశారు. చెప్పండి, దేవుని పేరు చెప్పుకొని, దేవుని పేరు పెట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా, వాక్యాన్ని వినిపించకుండా చాలా సంతోషం. నిజంగా ప్రియా దేవుని బిడ్డలారా భాస్కరవయ్య గారు ఉంటే చాలా సంతోషిస్తాడు. ఆమె చెప్పండి. ఆయన ఈయన ఉంటే ఆయన మనముడు చేసిన పనికి చాలా ఆనందపడతాడు. దేవునికి స్తోత్రం. పొగడడం కాదు, మంచి వాస్తవం చెప్తున్నాను నేను. ఎందుకంటే చిన్నవాడైనా చిన్న వయసు అయినా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది, విలువైనది ఏమైనా ఉందా చెప్పండి? ఒకరోజు నీకు బంగారం కూడా అక్కరకు రాదంట, తెలుసా ఆ సంగతి? అంతకంటే విలువైనది దేవుని వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని అందరికీ పంచాలి, అందరికీ వినిపించాలని నిజంగా ఇంతమందిని పోగు చేయటానికి దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు.
కాబట్టి వారికి చేసిన మేలు, వాళ్ళ తల్లిగారికి, వారి బిడ్డగారికి చేసిన మేలు, వారి కుటుంబంలో చేసిన మేలు, అనేక విధాలుగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు, వారిని ఆదరిస్తూ వచ్చాడు. కాబట్టి అందును బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమయంలో ప్రియాదుని బిడ్డారా, వారు ప్రేమతో మంచి ఆహారాన్ని సిద్ధపరిచారు. అందరూ భోంచేసి లేట్ అయినా పర్వాలేదు, బఫే సిస్టమ్, ప్రియాదుని 2 కౌంటర్లు పెడుతున్నారు, భోంచేసి వెళ్ళాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నా. చివరి ప్రార్థన మీరు చేసుకుని మనం వెళ్దాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నా విన్నపం, ప్రేమతో మీరు మాటను మన్నించి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ 2 చేతులెత్తి నా వందనాలు తెలియజేస్తున్నా. చాలామంది నన్ను గౌరవించి వచ్చారు, ప్రేమించి వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని వాడుకోలేకపోయాను, మీకు సమయం ఇవ్వలేకపోయాను, దయతో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు రావడమే మాకు ఆశీర్వాదం. ఖచ్చితంగా మీ దీవెనలు మాకు ఉంటాయని మేము నమ్ముతున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు. రాత్రికాల సమయంలో నాయన ఇంతవరకు మీరు అద్భుతకరంగా మీరు జరిగించారు, నీకు స్తోత్రాలు దేవా. మేము ఏ పాటి వారము నాయన, ఎక్కడి వారము తండ్రి. అయ్యా తండ్రి, ఏమాత్రం ఎన్నిక అర్హత లేని మమ్మల్ని ప్రభువా, ఇదిగో నీ విలువైన నీ మాటలు, నీ వాక్యం వినటానికి కృప చూపించారు. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రభునైనా అయ్యా తండ్రినైనా తండ్రి, రాకడ వర్తమానాలను, నీ పరలోక సందేశాన్ని మాకు వినిపించారయ్యా దేవా. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, ఇంకెంతమంది రక్షణ పొందలేదో, ఇంకెంతమంది మారు మనసు పొందలేదో అయ్యా, ఇప్పుడే అయ్యా తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. వారి హృదయములో మీరు మాట్లాడండి నాయన దేవా తండ్రి. నాయన ఇదిగో నీ కొరకు బ్రతుకటానికి నాయన తండ్రి, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించలాగన ప్రతి ఒక్కరిని నడిపించయ్యా, నడిపించు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ప్రాముఖ్యంగా చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి. ఎంతో దూర ప్రాంతాల నుండి 1000 ప్రయాసాలతో నైనా తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు అయ్యా. మేము రాకడలో తండ్రి నాయన, మేమందరము కూడా నీ రాజ్యములో మేము ఉండునట్లు కృప చూపండి అయ్యా, కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో చేరి వచ్చిన దైవజనులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి సంఘాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి పరిచర్యలను మీరు దీవించండి నాయనా. ఇదిగో మీ సేవకులు నాయన ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు. ఇక్కడ ఎంతమంది నాయన ఇదిగో సమస్యలతో ఉన్నారు, ఓ అనారోగ్యముతో ఉన్నారు, ఓ అప్పుల బాధలతో ఉన్నారు నాయన, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. రాత్రి సంతానము లేని వారు ఉన్నారేమో, ఓ దేవా, ఎన్నో సంవత్సరాల నుండి అయ్యా తండ్రి ప్రభువా, సంతానము లేక ఇదిగో ఎదురు చూస్తున్న బిడ్డలు ఉండవచ్చు. వారిని దర్శించయ్యా. వారి జీవితంలో గొప్ప అద్భుతము చేయి. ఫలానా రోజు ఫలానా సభలో దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడని నీ నామమును గొప్ప చేయనట్లుగా వారి ఎడల మీరు గొప్ప కార్యము చేయండి అయ్యా.
అయ్యా తండ్రి నాయనా, ఈ రాత్రి ఏ ఒక్కరిని మీరు దాటి వెళ్ళొద్దు. అయ్యా అతి ప్రాముఖ్యమైనటువంటి తండ్రి, అయ్యా తండ్రి నాయనా, ఈ కూడికలు ఏర్పాటు చేసిన ఓ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. పిల్లలను బట్టి స్తోత్రాలు నాయన. సహోదరుడు నాయన తండ్రి ఆశీర్వాదం యవనస్తులను బట్టి వందనాలు. ఈనాడు చూస్తున్నాం ప్రభువ నాయన, ఏదైనా చిన్న మేలు జరిగితే ప్రభువ నాయన తండ్రి దేవుని పేరు చెప్పి ఏదేదో లోకములో నాయన తండ్రి పనికిరాని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు తమ్ముడు నాయన తండ్రి నువ్వు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి అయ్యా నీ నామాన్ని సంఘం ఎదుట కనపరుస్తూ ఉన్నాడు. అనేకులకు నీ వాక్యాన్ని వినిపించాడు. దేవా ఆయన భార్య పిల్లలను దీవించండి, వారికున్న ప్రతి అక్కర తీర్చండి. ఓ తండ్రి వారికి సమృద్ధిని మీరు దయచేయండి. వారు ఇంట ఉన్నప్పుడు దీవించండి, బయట ఉన్నప్పుడు దీవించండి అయ్యా. ఏ కొరత లేకుండా, ఏ కొదువు లేకుండా వారిని ఆశీర్వదించండి. మరి ఎక్కువగా దీనికంటే మరి ఎక్కువగా ఆత్మీయంగా ఎదుగుటకు, ఆత్మీయంగా వర్ధిల్లుటకు కృప చూపండి అయ్యా. నీ పరిచర్య చేసేవాడిగా మీరు తండ్రినైనా బలపరచండి తండ్రి. స్తోత్రాలు. వాళ్ళ తల్లిదండ్రులను బట్టి ప్రార్థన చేస్తున్నా, వారి బంధువులను బట్టి ప్రార్థిస్తున్నా, దీవించండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ సమయంలో నాయన ఈ సభను ఉద్దేశించి నీ వాక్యం అందించిన దైవజనులు అయ్యా ఐజన్ గారిని బట్టి ప్రార్థిస్తూ మీ సేవకులను ఇంకా మీరు ఆశీర్వదించి అనేక ప్రాంతాలు వీరిగా వాడుకుంటున్నందుకు వందనాలు. సంఘాన్ని, కుటుంబాన్ని మీరు దీవించమని, అలాగే మా ఆత్మీయ నాయకులను దీవించండి, ఆశీర్వదించమని నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రియులారా, ఆశీర్వాదంతో మనం ఇప్పుడు సెలవు తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్దాం. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. అందరూ